దిస్ ఇస్ వెరీ లాలసామయి ప్రేయర్స్ భక్తివినోద్ ఠాకూర్వి. యాక్చువల్లీ ఫస్ట్ మీనింగ్ తెలిసిన తర్వాత పాడితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. సో మమ మన మందిరే రహో నిషిదిన కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి. సో భక్తివినోద్ ఠాకూర్ అంటున్నారు, ఓ కృష్ణ మురారి, దయచేసి ఎల్లప్పుడూ కూడా నా హృదయం అనే మందిరంలో రహో నిషిదిన, ఎల్లవేళలు పగలు రాత్రి ఎల్లవేళలా నా హృదయంలో మీరు నెలకొని ఉండండి అంటారు అనమాట. రైట్. సో ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉంటారు, కానీ మనం భగవంతుని గ్రహించలేము. కానీ భక్తుడి విషయంలో తన శరీరమే మందిరం. ఎందుకండి? ఎందుకు శరీరం, ఎందుకు మందిరము? ఎందుకంటే భగవంతుడు తన హృదయంలో ఎల్లప్పుడూ కొలుస్తాడు కాబట్టి. సో హృదయం ఏంటది? గర్భాలయం. హృదయం గర్భాలయము, శరీరం అనేది మందిరం అన్నమాట. సో భక్తివినోద్ ఠాకూర్ ఇక్కడ ఈ స్టైలింగ్ ఏమంటున్నారు, భక్తి ప్రీతి మాలా చందన తుమి నియో హే నియో చిత్తనందన అని చెప్పి ఏమని చెప్తున్నారు ఇక్కడ? భక్తి, ప్రేమ, పుష్పమాలను, చందనం వీటన్నిటినీ కలిపి దయచేసి స్వీకరించండి ఓ హృదయానందకారి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు? జీవన మరణ తవ పూజ నివేదన సుందర హేమణి హారి అని చెప్పి. సో జీవన మరణ తవ పూజ నివేదన అంటే బతికినా సరే చనిపోయినా సరే ఎల్లప్పుడూ కూడా నేను తవ పూజ నివేదన, ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ఈ విధంగా పూజిస్తూ ఉంటాను అని చెప్పి. సుందర హే మనహారి, ఓ సుందరమైన మనస్సుని మనోహరుడా అని చెప్పి. ఏసో నందకుమార్ ఆర్ నందకుమార్. ఏసో అంటే బెంగాలీలో ఇట్రా అని చెప్పి, ఏసో ఆశో. సో ఏసో నందకుమార్, ఓ నందకుమార్ ఇటువైపు రండి అని చెప్పి. ఎందుకంట హబే ప్రేమ ప్రదీపే ఆరతి తుమార్, నేను ప్రేమపూర్వకంగా మీకు ఆరతి అర్పించాలనుకుంటున్నానని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే నయన జమున జారే అని బార్ అని చెప్పి, తుమారా విరాహే గిరదారి అని చెప్పి. మీ యొక్క విరహంలో ఏమవుతుంది? నిరంతరము నా యొక్క కళ్ళంట జమునా నది ప్రవహిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే మీ యొక్క క్షణకాలమైనా సరే మీ విరహాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందంటే నాకు అది నేను కళ్ళంట అశ్రుధారలు యమునా నదిలా ప్రవహిస్తుంది అని చెప్పి. బంధన గానే తవ బాజుక జీవన అని చెప్పి. సో ఈ యొక్క జీవితం మొత్తం ఏంటంటే బంధన గానే తవ బాజుక జీవనం. తవ అంటే మీ యొక్క, బాజుక అంటే భజన, జీవన అంటే జీవితం మొత్తం కూడా మీ యొక్క కీర్తన మరియు మీ యొక్క స్థుతిలోనే గడిచిపోని ఓ కృష్ణమురారి అంటారు. సో భక్తివినోద్ ఠాకూర్ ఇదేంటంటే దీన్ని ఏమంటారు? ఈ ప్రార్థనల్ని లాలసామయి ప్రార్థనలు అంటారు. లాలసామయి ప్రార్థనలు అంటే భగవంతుణ్ణి మన యొక్క ఎస్పిరేషన్స్, నేను నా జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాను దానికి సంబంధించిన ప్రేయర్స్ అన్నమాట. రైట్. సో ఇట్స్ ఎ వెరీ వైష్ణవ సాంగ్. అంటే పరమ పూజ్య రాధనాథ్ మహారాజ్ ఈ సాంగ్ పాడారంట. మన భక్తివినోద్ ఠాకూర్ వారి యొక్క గ్రహం భక్తి వినోద్ ఆసన్, దాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఫైనల్గా ఇస్కాన్కి మహారాజ్ కానుకగా ఇచ్చారు. సో ఆ సందర్భంగా మహారాజును సాంగ్ దిస్ సాంగ్, మమ మన మందిరే భక్తి వినోద్ ఠాకూర్ సాంగ్. సో స్టార్ట్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతయే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీమద్ భాగవతం క్లాస్కి స్వాగతం. వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 weeks కృష్ణుడి దయ వల్ల, మీ అందరి యొక్క ఆశీర్వాదం వలన ఐ గాట్ గుడ్ అసోసియేషన్. భక్తి జీవితంలో భగవంతుడు మన పైన ఆశీర్వాదం చూపిస్తే అది ఏ రూపంలో వస్తుంది అంటే, ఒకటి సేవ రూపంలో వస్తుంది, రెండవది ఒక గొప్ప సాంగత్య రూపంలో వస్తుంది. కాబట్టి కృష్ణ ఇస్ మర్సిఫుల్ టు మీ. మేబీ మీరు అందరు నన్ను ఆశీర్దిస్తున్నారు అందుకని. హరే కృష్ణ. సో దిస్ థర్స్డే నరసింహ చతుర్దశి కాబట్టి ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ప్రహ్లాద్ మహారాజ్. నరసింహదేవ్ గురించి ఎల్లుండి మాట్లాడుకుందాము, ఈరోజు ప్రహ్లాద్ గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ ఐ బిగిన్, నేను లాస్ట్ టైం 2020లో నరసింహ అంటే 7th canto మీద నేను 7 days సిరీస్ ఇచ్చాను. నేను అది యూట్యూబ్లో ఉంటుంది. ఎంతమంది విన్నారు? ట్రూ లవ్ స్టోరీ విన్నారా? సో ఇంకోసారి వినడానికి ట్రై చేయండి. ఐ మీన్ దే ఆర్ అమేజింగ్ లెక్చర్స్. నేను ఇచ్చాను కాదు, బట్ ఇప్పుడు కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నోట్స్ నేనే చెప్పాను అనిపిస్తుంది అదనమాట. నిజంగా గురువుల యొక్క ఆశీర్వాదం అది. చాలా వండర్ఫుల్ సిరీస్. సో టైం ఉంటే వినడానికి ప్రయత్నించండి. దట్ సిరీస్ యూ ట్రై టు హియర్. సో ఈరోజు వీ హ్యావ్ 1 hour క్లాస్ కాబట్టి నేను ప్రహ్లాద్ మహారాజ్ వారి యొక్క కొన్ని విశిష్టతలు ఆర్ ఆయన లక్షణములు సద్గుణాలు చెప్తాను. నేను అది ఎలా చెప్తానంటే, టిపికల్లీ లైక్ ఇన్ అవర్ యూత్ క్లాసెస్ మేము అక్రానిమ్స్ ద్వారా చెప్తాం. అక్రానిమ్స్ అని తెలుసు కదా? అక్రానిమ్స్ అంటే సో ప్రహ్లాద్ స్పెల్లింగ్ చెప్పండి ఇంగ్లీష్లో. PRAHD. ప్రహ్లాద్. చిన్నయ్య అండి 7, అవునా కదా? 7 అక్షరాలు. సో విల్ డిస్కస్ అబౌట్ 7 అక్షరాలు. అక్రోనిమ్ అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క క్వాలిటీ. ఆ విధంగా మనము విల్ ట్రై టు కవర్ 7 టీచింగ్స్ ఆర్ క్వాలిటీస్. మోస్ట్ ఇంపార్టెంట్ టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ వారి యొక్క ఉపదేశములు మనము ఆయన పేరు నుంచే తీసుకొని చెప్తాం మనం. ఓకే, ఫస్ట్ ఏంటంటే పి అంటే ప్రొక్రాస్టినేషన్. నోట్ ఇట్ డౌన్. యాక్చువల్లీ అక్రానిమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఐ హర్డ్ ఇన్ 2008 చైతన్య చరణ్ ప్రభు. ఎప్పటికీ నాకు గుర్తుకుంది క్లాస్ మొత్తం. ఈరోజు మార్నింగ్ రికలెక్ట్ చేసుకున్నా 100% రికలెక్టెడ్. సో పి మీన్స్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? కరెక్ట్. ప్రొక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అనమాట. సో ఫస్ట్ టీచింగ్ ప్రహ్లాద్ ఏం చెప్తున్నారు అంటే, భక్తి జీవితంలో మనం దేన్ని కూడా వాయిదా వేయాలి. వేయకూడదా? నిత్యసేవ వాయిదా వేస్తాం, సాధన వాయిదా వేస్తూ ఉంటాం, చాంటింగ్ మాత్రం అట్లీస్ట్ అది వాయిదా వేయం నాకు తెలిసిన వరకు. అది తప్ప మిగతాని వాయిదాలు వేస్తూ ఉంటాము. కానీ వాయిదా అనేది సో ప్రహ్లాద్ ఏమని చెప్తున్నాడు వెనకాల చెప్పండి. 7 పాయింట్. సో ఈరోజు 7 టీచింగ్స్ కదా, 7 శ్లోకాలు నేర్చుకుంటాం. ఫస్ట్ శ్లోక 7.6.1 అవి వెనకాల చెప్పండి. ఈజీ శ్లోక. కౌమారం ఆచరే ప్రాజ్ఞో, కౌమారం ఆచరే ప్రాజ్ఞం. నెక్స్ట్ ఏంటి? ధర్మాన్ భాగవతానిహ, ధర్మాన్ భాగవతానిహ, దుర్లభం మానుషం జన్మ, దుర్లభం మానుషం జన్మ,
తదపి అధ్రువమర్తదం. తదపి అధ్రువమర్తదం. సో ద వెరీ ఫస్ట్ టీచింగ్ ప్రహ్లాద్ మహారాజ్ భాగవతంలో మనం చూస్తే ఇది అనమాట. సో ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నారంటే కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞం. సో కౌమారం అంటే ఫస్ట్ 5 years, అంటే 1 to 5 అనేది కౌమారం అంటారు, 6 to 10 ఏమంటారు పౌగండ అంటారు, 11 to 15 ఏమంటారు కైశోర అంటారు, 16 to 20 ఏమంటారు యవ్వన అంటారు అనమాట. చెప్పండి, ఫస్ట్ 5 years ఏమంటారు, నెక్స్ట్ 5 పౌగండ, నెక్స్ట్ 5 కైశోర, నెక్స్ట్ 5 యవ్వన. సో ప్రహ్లాద్ ఏమని చెప్తున్నాడు, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞం. సో ఏంటంటే ఏం చేయాలంటే ఫస్ట్ 5 yearsలోనే ధర్మాన్ భాగవతానిహ, అంటే భాగవత ధర్మాన్ని ఆచరించాలి. అంటే భక్తి జీవితం ఎప్పుడు ప్రారంభించాలని చెప్తున్నారు ఇక్కడ, 5 yearsకే చెప్తున్నారు అనమాట. ప్రభు మరీ 5 yearsకా, కమాన్ వాట్ ఈస్ దిస్. సో ఎందుకు 5 years అంట, కారణం ఏం చెప్తారంటే దుర్లభం మానుషం జన్మ. ఇక్కడ 3 చెప్తున్నారు అనమాట. ఫస్ట్ ఏం చెప్తున్నారు, దుర్లభం, ఈ మనిషి జన్మ అనేది ఏంటంట వెరీ రేర్లీ అప్టైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగతి నాకు తెలియదు కానీ మా టైంలో అన్నమాట, ఏదో కొత్త మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే జనాలు ఎప్పుడు వెళ్ళిపోతారండి, రాత్రి వెళ్ళిపోయి నిల్చుంటారనమాట. అప్పటికి గ్యారెంటీ లేదు 11 o'clock టికెట్ దొరుకుతుంది అని చెప్పి, తర్వాత బ్లాక్లోనే అని ఉంటారు. అవునా కాదా, ఒక్కరోజు ఆగితే నెక్స్ట్ రోజు చూడొచ్చు, అవునా? బట్ లేదు, ఫస్ట్ డే FDFS రైట్, ఫస్ట్ డే చూసేయాలి. సో బికాస్ తర్వాత టాక్ వచ్చేస్తుంది, ఆ కిక్ ఉండదు అని చెప్పి. సో ఇక్కడ ఏం చెప్తారంటే మనిషి జన్మ ఎంతో దుర్లభం, మనిషి జన్మ వెరీ 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 రేర్. సో ఎంతో అది దుర్లభమైనది కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తుంది. వెస్ట్లో కూడా ఏదో ఉంటుంది, ఫ్రెండ్షిప్ డే, థ్యాంక్స్ గివింగ్ ఏదో ఉంటుంది. మొత్తానికి ఆ రోజు షాప్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తుంది, జనాలు ముందు రోజు నిల్చునిపోతారనమాట. మొత్తం కార్డు మొత్తం నింపించుకోవచ్చేది బేసిక్ పేమెంట్. సో దానికోసం జనాలు ఎందుకంటే కాసేపు పడుకొని వద్దాం, కాసేపు ఆడుకొని వద్దాం, సినిమా చూద్దాం అనుకోరు. ఎందుకంటే అది ఛాన్స్ మళ్ళీ 1 year వరకు రాదు ఆ ఛాన్స్. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఎంతైనా కష్టపడతాం. అలాగే మనిషి జన్మ ఏంటది 84 లక్షల జీవరాశుల తర్వాత వస్తుంది మనిషి జన్మ. కాబట్టి ప్రహ్లాద్ ఏం చెప్తున్నాడు, డోంట్ వేస్ట్ అని చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ టీచింగ్ ఏంటది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు వృధా చేసుకోవద్దు అని చెప్పి. తదపి ఎందుకు వృధా చేసుకోకూడదు అంటే అధ్రువం అర్థదం. అధ్రువం అంటే టెంపరీ. సో బయట వాళ్ళందరికీ కూడా తెలుసు ఏమంటుంది, మెటీరియల్ లైఫ్ అనేది టెంపరీ, అవునా కాదా? బయట వాళ్ళకి కూడా తెలుసు అనమాట టెంపరీ. కాబట్టి ఏం చెప్తారు, టెంపరీ కాబట్టి సీరియస్గా తీసుకోవద్దు, జస్ట్ ఎంజాయ్ అని చెప్తారనమాట. ఖాళీ హాత్ ఆయా హై ఖాళీ హాత్ జాయింగే, కాబట్టి యాష్ కరో అని చెప్తారనమాట. సో డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అని చెప్తారు. కానీ ప్రహ్లాద్ ఏం చెప్తున్నారు, టెంపరీ బట్ అర్థదం అంటే మోస్ట్ బెనిఫిషియల్ అని చెప్పి. సో ఈ భౌతిక శరీరం అనేది టెంపరీ అయి ఉండొచ్చు, కానీ అది పర్మనెంట్ లైఫ్ ఇస్తుంది. ఈ బాడీ అనేది టెంపరీ పర్మనెంట్ చెప్పండి, బాడీ ఈజ్ టెంపరీ. సో టెంపరీ లైఫ్ కెన్ గివ్ అస్ పర్మనెంట్ లైఫ్. అండర్స్టాండ్, టెంపరీ లైఫ్ కెన్ గివ్ అస్ పర్మనెంట్ లైఫ్ అది. కాబట్టి యూ షుడ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. చాలాసార్లు డివోటీస్ కాంగ్రిగేషన్ లైఫ్ అంటే వెన్ ఐ వాజ్ ఇన్ పూణే, ఒకసారి సీనియర్ డివోటీ చెప్పారు, చాలా సీనియర్ డివోటీ కౌన్సిలర్ ఆయన, చాలా వండర్ఫుల్ జయదేవ్ ప్రభు అని చెప్పి. ఒకసారి మేము యూత్ ఫోరంలో మమ్మల్ని అందరూ చూసి చెప్పారనమాట, ఎంత అదృష్టవంతులు మీరు అందరూ అని చెప్పి. మేము 40లో 50లో భక్తిలోకి వచ్చాము, మీరు 17-18లోకి భక్తిలోకి వచ్చారు, యూఆర్ ఆల్ వెరీ వెరీ ఫార్చునేట్ అని చెప్పి. వాస్తవ రాష్ట్రపతి చెప్పారు, మీరు లేట్ అయిపోయారు ఎప్పటికే, షుడ్ బి ఈవెన్ బిఫోర్ అని చెప్పి. కాబట్టి ఐడియల్లీ స్పీకింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మనకి 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళలేము మనము, ఇప్పుడు 30 నుంచి 40 నుంచి 50 నుంచి ఎప్పుడైనా సరే, బట్ వీ షుడ్ బి అప్పటి నుంచి మనం సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి. సో మాయాదేవి బయట వాళ్ళకి ఏమని చెప్తుందండి, భగవంతుడు మేబీ లేడు ఆరు ఉన్నా సరెండర్ అవ్వడం అవసరం లేదు, ఎంజాయ్ అని చెప్తుంది. సో బయట వాళ్ళకి మాయాదేవి ఏం చెప్తుంది అంటే డోంట్ సరెండర్ అని చెప్తుంది అనమాట. డోంట్ సరెండర్. మాయాదేవి భగవంతుడికి శరణాగతి తీసుకోవద్దు అని చెప్తుంది. భక్తులకి ఏమని చెప్తుంది,
భక్తులకి ఏమని చెప్తుంది? డోంట్ సరెండర్ టుడే అని చెప్తుంది అనమాట. డోంట్ సరెండర్ నౌ. బయట వాళ్ళు డోంట్ సరెండర్ అని చెప్తుంది, కానీ భక్తులు డోంట్ సరెండర్ ఒప్పుకోరు కదా. లేదు లేదు నేను కృష్ణదాస్, గురువుకి సేవ చేయాలి, కృష్ణుడికి సేవ చేయాలి, ఈ జన్మలోనే నా జీవితం సార్థకం చేసుకోవాలి, ఆ మాత్రం ప్రభుపాద బుక్స్ చదువుతాం కాబట్టి ఆ మాత్రం ఐడియా మన అందరికీ ఉంటుంది. కాబట్టి డోంట్ సరెండర్ అని మాయాదేవి చెప్తే మనం ఊరుకుంటామా? ఊరుకో. సో మాయాదేవి ఏం చెప్తుంది? డోంట్ సరెండర్ నౌ, ఈరోజు కాదు అని చెప్పి. ఫస్ట్ మేబీ నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. చాలామంది ప్రభుజీ అరే రండి ఎవ్రీ సండే అంటే, ప్రభుజీ జస్ట్ అబ్బాయి 10th క్లాస్ ఇంటర్ అని చెప్పి, ఇంటర్ అయిపోతే ప్రభుజీ అబ్బాయి పెళ్లి చేయాలి, మన వాళ్ళు వచ్చేసారు. సో అంటే ఏదో ఒకటి చెప్పి మాయాదేవి కంటిన్యూస్గా ఎవరిని వదిలి అలాగా సాగి లాస్ట్కి వచ్చినాక ప్రభుజీ ఇప్పుడు నువ్వు చేయలేగట్లేదు ప్రభుజీ, కాల్ లేగట్లేదు ప్రభుజీ. సో అంటే మొత్తం అలాగే లాగేస్తుంది అనమాట. సో అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్తాడు? అన్ని మోసగాల్లోకి అతిపెద్ద మోసగాడు ఎవరు? కృష్ణుడే కదా. ఏ రూపంలో మోసం చేస్తారు మనల్ని? కాలం. కాలం కాలం అనేది అఫ్కోర్స్ గ్రేటెస్ట్ డిస్ట్రాయర్, ఆల్సో గ్రేటెస్ట్ చీటర్. గ్రేటెస్ట్ చీటర్, అవునా కదా చెప్పండి? మనకు తెలియకుండానే కాలం అనేది ఎంత వేగంగా వెళ్ళిపోతుంది. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే అమ్మో 20 ఏళ్ళు గడిచిపోయాయా, 25 ఏళ్ళు గడిచిపోయి భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా. సో ఇప్పుడు అనుకునే వాళ్ళు మేబీ నెక్స్ట్ సెమిస్టర్ నేను సీరియస్గా అవుతాను, నెక్స్ట్ సెమిస్టర్ హార్మోనియం నేర్చుకుంటానని. అలా నేను సెకండ్ థర్డ్ అనుకున్నాను, ఇప్పటికి 23 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి నేర్చుకోలేదు అనమాట. సో అలాగని మనం చాలాసార్లు చాలా అనుకుంటాము. రేపు అనుకుంటే ఇంకా అది రేపు అని రాస్తే ఏమవుతుంది? అది ఎప్పుడు రేపు తెలిసితే ఏం కనిపిస్తుంది? పోస్త్రీ రేపు రాలన్నమాట ఇంకా అది. సో టుమారో నెవర్ డైస్, జేమ్స్ బాండ్. సో రేపు అంటే ఇంక అది ఇంకెప్పటికి అవ్వదు ఇంక అది. కాబట్టి ఏమనుకోవాలి? రేపా నేడేనా? నేడేనా ఇప్పుడేనా? ఇప్పుడే. నేడేనా కూడా కాదు, ఇప్పుడే అనుకోవాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ చాలాసార్లు ఆర్థికంగా ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటాం, కానీ దానికి అంతే లేదు. జీవితంలో మనం చూస్తున్నాం, ఉన్నవాడు ఏడుస్తున్నాడు, లేనివాడు ఏడుస్తున్నాడు. భౌతికంగా మనం ఎంత చేసుకున్నా సరే జీవితంలో వచ్చేవి రాక మానవు, పోయేవి పోక మానవుని. కాబట్టి మన ప్రయత్నం, భౌతిక ప్రయత్నం చేస్తూనే ఉంటాం, కానీ కృష్ణుడి విషయంలో మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. సో మాయాదేవి అంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మాయా, అన్ని ఫార్మ్స్ ఆఫ్ మాయా కన్నా కూడా డబ్బు, స్త్రీ, అధికారం ఇవేం కాదు. అన్నిటికన్నా అత్యంత డేంజరస్ మాయా ఏజెంట్ ఏంటంటే ప్రొక్రాస్టినేషన్, వాయిదా. మనందరూ గమనించండి, మీరు ఎంతమంది డబ్బుకి ఫాల్ డౌన్ అయిపోయారు, స్త్రీకి ఫాల్ డౌన్ అయిపోయారు, దేనికి ఫాల్ డౌన్ అయిపోయారు? ఎవరం కాదు. కొన్ని సందర్భాలను అవుతుంది, కానీ ఇంచుమించుగా ప్రతి ఒక్కడిని కూడా మాయాదేవి ఎలా మోసం చేస్తుంది చెప్పండి? ఎలా మోసం చేస్తుంది? ఓ స్త్రీ రేపురా కాదు, ఓ డివోటి రేపురా అని చెప్పి. రేపురా, రేపు చేద్దు కానీ భక్తి, రేపు అవుతుంది కానీ సరెండర్. ఈరోజు మనసు మాట వినే, రేపటి నుంచి నీ సుపీరియర్ మాట విందు కానీ, ఈ ఒక్కరోజుకి నా మాట విను అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ మాయాదేవి ఈజ్. సో కౌమారం ఆచరిత ప్రాజ్ఞ. సో ప్రహ్లాద్ ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే తన ఫ్రెండ్స్ చెప్తున్నాడు ఇక్కడ, అది డు నాట్ డిలే అని చెప్పి. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఈ రోజు నుంచే మనం సీరియస్గా భక్తి చేయాలని చెప్పి ప్రహ్లాద్ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది అశాశ్వతమైనది అవ్వచ్చు, రైట్? దుర్లభం, ఇది ఎంతో అశాశ్వతం అయినా సరే కానీ అద్భుతమైన శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వగలదు అని చెప్పి. కొన్నిసార్లు కొన్ని కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలు తీరిన తర్వాతనే మనం భక్తి చేస్తాం అనుకుంటాం. బట్ సముద్రంలో కెరటాలు ఆగవు, కష్టాలు అనేవి కూడా ఆగవు, రైట్? ఇంకా కొన్నిసార్లు చెప్పాలంటే స్పిరిచువల్ లైఫ్ కోసం కొన్ని కష్టాలు తీసుకోవాలి. ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి బయటన? నాకు అనిపిస్తుంది ఎలా అవుతున్నారా భక్తులు అని చెప్పి. వచ్చినప్పుడు ఎండే, వెళ్తున్నప్పుడు కూడా ఎండే, రైట్? సో చెమటలు సో ఐ డోంట్ నో హౌ డివోట్స్ ఆర్ డూయింగ్. సో ఇట్ ఇస్ డిఫికల్టీ, ఇట్ ఇస్ ఇన్కన్వీనియన్స్. కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళారు, రోడ్డు వెళ్తున్నారనుకోండి, ఫ్రంట్ ఏదో వర్క్స్ అవుతున్నాయి, అప్పుడు మీకు కచ్చా రోడ్డు వెళ్ళమంటారు, అవునా కాదా? అక్కడ బోర్డు పెడతారు, నోటీస్ చేయండి, ఏమంటారంటే డైవర్షన్ అంటారు, టెంపరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ పర్మనెంట్ కన్వీనియన్స్ అని రాస్తారు. ఏమంటారు? టెంపరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ పర్మనెంట్
ఎవరి కోసం రాశారు అది? ఎందుకంటే ఇప్పుడు మీకు కొంచెం ఆ కచ్చా రోడ్లోని గతుకుల రోడ్లో ఉండుండొచ్చు, కానీ మీరు ఒక 4 రోజులు 2 నెలలు కష్టపడితే ఏమవుతుంది, ఆ రోడ్డు అద్భుతంగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పర్మనెంట్ కన్వీనియన్స్. అవునా కాదా? సో అది ఆ రోడ్డుకి ఎంత వర్తిస్తుందో తెలియదు, కానీ డివోటీ లైఫ్లో అది పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. సో మన జీవితంలో ఎప్పుడైనా సరే వెన్ యూ ఫైండ్ సమ్ డిఫికల్టీస్, నాకు ఎందుకు కృష్ణుడు ఇచ్చాడు, ఎందుకు ఇలా కాదు. వాట్ యు అండర్స్టాండ్? టెంపరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ పర్మనెంట్ కన్వీనియన్స్. ఐ వెరీ వెల్ రిమెంబర్, ఇది నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఒకసారి మేము ఆ యూత్ క్యాంప్ అవుతుంది, 200 మంది పిల్లలు వచ్చారు, అందరినీ మేము పడుకోబెట్టాము. కానీ నెక్స్ట్ రోజు ప్లానింగ్ అనమాట, రాత్రి 12 అయింది, అందరి పిల్లలు పడుకోబెట్టి నెక్స్ట్ రోజు మళ్ళీ 3:15 మంగళారతి, మాకు 4:30 కాదు మా వాయిస్లో. సో వీఆర్ హ్యావింగ్ మీటింగ్. సో మీటింగ్ నడుస్తూ ఉంది అంటే దోమలు కుట్టేస్తున్నాయి అనమాట. సో పిచ్చ దోమలు కుట్టేస్తున్నాయి. అప్పుడు ఒక కాయిల్ పెట్టుకున్నాం, టాటాయిస్ కాయిల్. అప్పుడు మీటింగ్ అవుతున్నప్పుడు నేను మా కౌన్సిలర్ ఆచార్యప్పుడు అన్నాను, ప్రభుజీ సో మెనీ మస్కిటోస్ కాయిల్ పెట్టినా కుట్టేస్తున్నాయి, పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోవాలి ప్రభుజీ అన్నాను నేను. అన్నారు పర్మనెంట్ సొల్యూషన్ ఇంకేం లేదు, భగవద్ధామకి వెళ్ళిపోన్నారు అంతే. అదర్ దాన్ దట్ నువ్వు టాటాయిస్ పెడితే దోమలు కాకపోతే చీమలు కొడతాయి, చీమలు కాకపోతే ఎలకలు బొద్దింకలు కొడతాయి, ఏదో కొడతా ఉంటాయి. సో నేను మామూలుగా అన్నా, ప్రభుజీ దోమలు ఎప్పుడు ఎక్కడ వచ్చిన దోమలే, ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోవాలని చెప్పి. ఏమన్నారు ఆయన? పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఏం వెళ్ళాలి? భగవద్ధామానికి వెళ్ళిపో. భగవద్ధామంలో దోమలు ఉండవా అండి? ఉన్నా, అవి కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అవి కూడా మహామంత్రాన్ని పాడితే తప్ప మనం కొట్టవు అనమాట. ఒకసారి శ్రీల ప్రభుపాద ఇదే క్వశ్చన్ అడిగాడు, స్వామీజీ భగవద్ధామంలో దోమలు ఉండవా అని చెప్పి. అసందర్భ ప్రశ్న, కానీ ప్రభుపాద తనదైన శైలి సమాధానం ఇచ్చారు. అసందర్భ ప్రశ్న అన్నారని. అయినా ఒకవేళ ఉన్నా సరే అది కూడా హరే కృష్ణ మాత్రం జపం చేస్తారు, నీలా కాయలు టైంపాస్ చేయమని చెప్పారనమాట. అది సో పీ ఫర్ ప్రొక్రాస్టినేషన్. కాబట్టి భక్తి జీవితంలో ఎప్పుడైనా సరే రేపటి నుంచి నేను రిపోర్టింగ్ చేస్తా, రేపటి నుంచి డిసిప్లిన్ ఫాలో అవుతా, రేపటి నుంచి మార్నింగ్ లెగిస్తా, ఈరోజు ముసుగుతాన్ని పడుకుంటా. ఎప్పుడైనా సరే రేపు అనే పదం వస్తే ఏం అర్థం చేసుకోవాలి మీరు? రేపు ఈజ్ ఈక్వల్ టు మాయా. రేపు అంటే గుర్తుకుంటుందా? నెక్స్ట్ ఎప్పుడైనా సరే రేపు అంటే మాయా. ఆల్ రైట్. సెకండ్ థింగ్ పి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆర్ అంటే రెస్పెక్ట్. సో ప్రహ్లాద్ మహారాజ్ సెకండ్ టీచింగ్ ఏంటంటే రెస్పెక్ట్ టువర్డ్స్ గురు. భాగవతం 7.9.26 నేనే చెప్పేస్తా, ఎందుకంటే మీరు చెప్పిన ఇలా ముఖముఖలు చెప్తే మర్చిపోతున్నాను నేను. ప్రహ్లాదుడు ఏమని చెప్తారంటే, ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభికామననుయం ప్రపతన్ ప్రసంగాత్ కృత్వాత్మతత్సుదర్శినో భగవద్గృహీతం సోహం నృసిజే తవ భృత్య సేవం. సో ప్రహ్లాదుడు ఏమంటారంటే, నరసింహదేవుని అంటారు, స్వామివారు స్వయంగా ప్రత్యక్షమయ్యారు. అలాంటి స్వామివారి ముందు మనందరం కూడా డివోటీస్ కావాలవుతుంది. చెప్పండి, ఎందుకు కావాలి? డివోటీస్ ఉంటేనే భక్తి ఈజీగా ఉంటుంది, భక్తి బాగా చేస్తేనే భగవంతుని పొందగలం. సో మనకి భగవంతుడి కోసము భక్తులు కానీ గురువు కానీ. కానీ ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ, అది భగవంతుడు ఎదురయ్యారు, భగవంతుడు ఎదురైన తర్వాత కూడా ఏం చెప్తున్నారు? భగవంతుడు అన్న నాతో వచ్చే అంటున్నారు అనమాట. నాతో వచ్చి అంటే ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నాడు? ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే. మై డియర్ లార్డ్, నేను అందరి భౌతికవాదులతో పాటు నేను కూడా నిపతితం అత్యంత అధముడిని, ప్రభవాహి కూపే ఈ అంధకారం, ఈ అంధకూపం, ఈ భౌతిక జీవితం అనే అంధకూపంలో సంపూర్ణంగా కూరుకుపోయాను. కామాభికామ అనుయాన్ ప్రపతన్ ప్రసంగాత్. కామాభికామాన్ అంటే ఈ భౌతికవాదుల యొక్క సాంగత్యం వలన అంటే అలాంటి పెరుగుదల కాబట్టి నేను కూడా ఈ అంధకూపంలో సంపూర్ణంగా కూరుకుపోయాను నేను. అలాంటిది కృత్వాత్మసత్ సుర ఋషినో భగవద్గృహీతము.
అలాంటిది మీ యొక్క శుద్ధ భక్తుడు నన్ను అత్యంత కరుణతో నన్ను పైకి లేపాడు, తీసుకొచ్చాడు. కాబట్టి సోహం, ఐఎమ్ దట్, సోహం నువ్వు సృజే తవ భృత్య సేవమును. సో అలాంటి యొక్క శుద్ధ భక్తుడైన మీ యొక్క నారదముని నా గురువు, ఆ వ్యక్తి యొక్క సేవ నేను ఎలా విడిచిపెట్టగలను చెప్పంటున్నారు అనమాట. సో ప్రహ్లాదుడికి యాక్చువల్గా చెప్పాలని నారదముని ఎప్పుడు బోధించారు చెప్పండి? గర్భంలో ఉన్నప్పుడు. గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు కలిసాడంటే లేదు. ఒకవేళ రాజ్యంలోకి వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు కూడా ఓం హిరణ్యకశిపాయ నమో అనేవారు అనమాట. ఓం నారాయణాయ కాదు, నమో నారాయణాయ కాదు, హిరణ్యకశిపాయ అనేవాడు అనమాట. ప్రహ్లాద్ చూసేవాడు అంతానా. కానీ ప్రహ్లాదుడికి సో అంటే ఒక రకంగా చూస్తే బాహ్యంగా నాట్ దట్ మచ్, మనలాగా ప్రతి వారమును స్పూన్ ఫీడింగ్లు ఏం కాదు అక్కడది. సాధన అక్కడ ఫిల్ చేస్తున్నారా, అవన్నీ సాధన చేస్తున్నారా అన్నారు. సో నారదముని ఆయన గర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడికి జ్ఞానోదయం చేశారు అని ప్రహ్లాద్ అది మర్చిపోలేదన్నమాట. ఏమని చెప్తున్నారు ఇక్కడ? సో ఈ టెల్లింగ్ దట్ నేను నిబద్ధతం ప్రభవాహి రూపే, నేను వాస్తవంగా ఈ యొక్క, ఎందుకంటే ఆయనది ఏంటి ఉగ్రజాతి, రాక్షస జాతి. రాక్షస జాతులు ఉన్నప్పుడు నేను కూడా అందరిలాగా ఎలా ఉండవాలి ఐడియల్ కదా, నేను కూడా ఒక రాక్షసులాగానే ఉండాలి. నేను కూడా సంపూర్ణంగా ఐ వుడ్ బీన్ లైక్ ఏ మెటలిస్టిక్ పర్సన్. కానీ నా గురువు గారు దయతలిచి ప్రహ్లాదేమని అడిగాడా? ప్రహ్లాదేమని అడిగాడు చెప్పండి? అడగలేదు. నారదుడు స్వయంగా ఇచ్చారనమాట తనకు తానుగా. మనం గమనిస్తే వైష్ణవులు, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వైష్ణవాస్. మనం అడిగితేనే కాదండి, అడగకపోయినా సరే మన మీద దయతో జాలితో వాళ్ళు ఇస్తారు. మన అందరి జీవితాల్లో ఓకే పరమపూజ్య జయపదమ్మ, రాధానాథ మహారాజ్ వాళ్ళు గురువులు ఎత్తుకుంటూ తిరిగారు. మన విషయంలో మనం గురువులు ఎత్తుకుంటూ తిరిగామా? మీరు ఎవరైనా సరే చెప్పండి, దండం పెడతాను నేను. అట్లీస్ట్ నాట్ మీ. భక్తులే మన దగ్గరకు వచ్చి మనకు స్పూన్ ఫీడింగ్ చేసి మనల్ని తీసుకొచ్చారు. ఐ థింక్ నేను నా గురించి చెప్పాను, గుర్తుకుందా? ఐ టోల్డ్ మెనీ టైమ్స్ నేను భక్తులకు ఎలా వచ్చానని చెప్పి. ఓకే భక్తులకు వచ్చాము, అదే ఓకే. బట్ తర్వాత ఎలా సీరియస్ అయ్యారంటే ప్రతిరోజు మార్నింగ్ పొంగ రావాలని సుపీరియర్ చెప్పారు, నేను కూడా వస్తాను, వాళ్ళ మాట కాదని లేక మాట ఇచ్చారు. సెకండ్ ఇయర్కి వచ్చాము. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత హాస్టల్ మారిపోతుంది. అండ్ మా సైకిల్స్ని రాత్రులు దొంగతనాలు అవుతాయని చెప్పి లాక్ చేస్తారనమాట. మార్నింగ్ 6కి సైకిల్స్ ఓపెన్ చేస్తారు. కానీ నా సీనియర్ నా రూమ్కి ఎంతకు వచ్చేవాళ్ళు, అప్పుడు 3:45 మార్నింగ్ ప్రోగ్రామ్ ఉండేది. నా సీనియర్ నా రూమ్కి 3 o'clock వచ్చేవాడు అనమాట. ఆయన 4th ఇయర్ సెకండ్ ఇయర్. కొంచెం తలుపు కొట్టేవాళ్ళు, మనం లేచేవాళ్ళం కాదు. ఇలా కొడితే ఇటు సైడ్ ఏ సైడ్ టర్న్, బి సైడ్ టర్న్, ఏ సైడ్ టర్న్, బి సైడ్ టర్న్ అని ఆయన అలాగా అని ఉత్తితో వచ్చేస్తే ఉత్తిష్ట గోవింద గరుడధ్వజ. సో గెటప్ మై డియర్, గెటప్ గెటప్ గెటప్. ఉత్తిష్ట అంటే లేవయ్యా అని చెప్పు. సో బట్ ఐ ఫ్రమ్ జస్ట్ 5 minutes, జస్ట్ 5 minutes, 2 minutes అలాగా 15 నిమిషాలు. పాపం ఆయన నన్ను లేపడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఫైనల్గా లేచే వాళ్ళము. ఆయన అఫ్కోర్స్ అప్పుడు 60 kilos ఉండేవాళ్ళు. అయినా సరే నన్ను మోసుకొని సైకిల్ మీద తీసుకెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు 3:45 అయిపోయేది. నేను స్నానంకి వెళ్ళేవాడిని. స్నానం చేసి వచ్చినప్పటికీ ఆయన మహామంత్రం రాస్తూ ఉండేవాడు అన్నమాట రోజు. అంటే 3:45 లేట్గా వస్తే మహామంత్రం రాయాలి. ఆయన తన హాస్టల్లో లేచి రెడీ అయ్యి నా హాస్టల్కి వచ్చి నన్ను లేపి నన్ను సైకిల్ మీద 2 kilometers తీసుకెళ్ళి అక్కడ 3:45 లేట్ అయ్యేసరికి నా కోసం ఆయన రాసేవాడు అనమాట. నా కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ అరే నా వల్ల ఒక వ్యక్తి రోజు మహామంత్రం రాసి ఆయన పనిష్మెంట్ తీసుకుంటున్నాడే, ఇది తప్పు కదా అని చెప్పి రోజు నేనే వస్తాను, రోజు మీరు నన్ను రావద్దు రోజు అని చెప్పాను అండి. లేదు నేను వస్తాను అనేవారు అనమాట. సో ఆయన వస్తానని చెప్పి ఇంకా లాభం లేదని చెప్పి ఆయన తలుపు కొట్టగానే రెడీ సో దట్ అట్లీస్ట్ ఆయన మహామంత్రం రాయకూడదు అని చెప్పి. సో అలాగా సో వెన్ ఐ సీ హిజ్ లైఫ్. సో ఎగ్జామ్స్ అప్పుడు హాస్టల్కి వెళ్ళాలంటే కష్టం, యూత్ సెంటర్కి వెళ్ళాలి 2 kilometers వెళ్ళడానికి కనుక అరగంట అట్టేస్తుంది. సో మేము హాస్టల్లో భోజనం తినేవాళ్ళం కాదు. సో ఒకసారి ఫోన్ చేసి అడిగా, ప్రభుజీ నేను హాస్టల్లో భోజనం తినకూడదు కదా, కెన్ ఐ టేక్ సమ్ బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఒక లేస్ ప్యాకెట్ తీసుకుంటారని చెప్పి, సాల్టెడ్ ప్యాకెట్ నాన్ అండ్ గార్లిక్. ఆయన చెప్పాడు లేదు లేదు అది అన్ఆఫర్డ్ కాదని చెప్పి. నేను అనుకున్నా అరే సో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతుంటాయి. ఐ వాజ్ ఫీలింగ్ అబ్బా డివోట్స్ ఆర్ టూ స్ట్రిక్ట్ ఏంటిది అని చెప్పి. తర్వాత
ఏం చేద్దాం అర్థం కాలేదు. సో నేను సరే అని చెప్పి పర్లేదు ఏమని అనుకో నేను కొనేద్దామని చెప్పి కొనుక్కొని రూమ్కి వెళ్ళిపోయి తినేద్దామని చెప్పి ఎవరు చూస్తారులే అని చెప్పి. రేపు ఎగ్జామ్స్, ఇప్పుడు యూత్ సెంటర్కి వెళ్ళే టైం నాకు లేదు, అండ్ సెమిస్టర్ నడుస్తుంది కాబట్టి పర్లేదులే అని చెప్పి నేనే దాన్ని దేవుడికి పెట్టేసి శ్రీ విష్ణు 3 టైమ్స్ అనుకుంటాం కదా, రెడీమేడ్ ఇన్స్టెంట్ ఆఫరింగ్, ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ దోశ లాగా ఇన్స్టెంట్ ఆఫరింగ్. ఇది సో ఐ వాజ్ థింకింగ్ లైక్ దిస్. సడన్గా 100 రూపాయలు కానీ వచ్చారనమాట ప్రసాదం తీసుకొని. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు రోజు అని చెప్పి, నేను ప్రసాదం తీసుకోలేదు కదా అని చెప్పి. మరి మీకు కూడా ఎగ్జామ్, నాది ఎండ్ సెమిస్టర్, మీరు ఫైనల్ సెమిస్టర్ రకంగా. ఫైనల్ సెమిస్టర్ వైవాస్, ఇంటర్వ్యూస్ అండ్ గ్రాండ్ టెస్ట్ అని ఉంటాయి. ఇది నో ప్రాబ్లమ్, యూ హ్యావ్ ప్రసాదం. సో వెన్ ఐ సీ దే ఆర్, అంటే నేను సీరియస్, భక్తిలో సీరియస్ అవ్వాలని చెప్పి నాకన్నా వాళ్ళు సీరియస్. నేను భక్తిలో సీరియస్ అవ్వాలని చెప్పి నాకన్నా దే ఆర్ మోర్ సీరియస్. యాక్చువల్గా నేను చెప్పగలను, స్పిరిచువల్ లైఫ్లో ఎనీ డివోటీ యూ బికమ్ సీరియస్ ఎప్పుడవుతారంటే ఎదుటి వ్యక్తి డివోటీ యొక్క త్యాగము అది వాళ్ళు హృదయాన్ని టచ్ చేసినప్పుడే వాళ్ళ జీవితంలో కూడా ఆ మిషనరీ స్పిరిట్ వస్తుంది. ఐ హావ్ సీన్ దోస్ హు ఆర్ మిషనరీస్ ఆర్ దోస్ హు ఆర్ టచ్డ్ బై అదర్ మిషనరీస్ యాక్చువల్లీ. సో ఆ వ్యక్తి చూసారే, నేను ఒక బిస్కట్ ప్యాకెట్ చవటి తింటే ఈయనకి ఏమిందుకని ఆయన తన ఎగ్జామ్ ఆడుకోదు, ఆయన వచ్చి నాకు నిజం తీసిస్తారు అన్నమాట. ఇక నెక్స్ట్ టైం నుంచి మనం చేయగలమా అలాగా? సో ఇలా గమనిస్తే, సో డివోటీస్, సో దేర్ వాళ్ళ యొక్క సెల్ఫ్లెస్, వాళ్ళ సాక్రిఫైస్ మన జీవితానికి శ్రీరామ రక్ష. సో అందుకనే డివోటీ అనేవాడు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనల్ని ఎవరు భక్తులు హెల్ప్ చేశారు, ఎవరు మన భక్తిలో ప్రోత్సహించారు. షుడ్ నెవర్ ఎవర్ ఫర్గెట్ యాక్చువల్లీ. మనం ఎంత పెద్దవాళ్ళమైనా అయిపోయి ఉండొచ్చు, ఎవరైతే మన భక్తులు చూసే వాళ్ళకన్నా మన పెద్దవాళ్ళం అయిపోయి ఉండొచ్చు, కానీ స్టిల్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. నేను లాస్ట్ క్లాస్ నేను మండే క్లాస్లో చెప్పాను, రైట్? ఏమో చెప్పాను, మనము భక్తి జీవితంలో మన ఫస్ట్ డేస్ని మర్చిపోకూడదు చెప్పాను. ఎంతమంది విన్నారు అది? ఐ స్పోకెన్ రిమెంబర్. ఆ వ్యక్తి ఆఫీస్ మధ్యలో వెళ్ళి సూట్ కేసు ఓపెన్ చేసేవాడు, రిమెంబర్? అందులో ఏముండేది? పాత చెప్పులు, పాత బట్టలు ఉండేది. దానివల్లే ఆయన అంత పైకి వెళ్ళితే అది ఒదిగొండగలిగాడు అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ స్టోరీ. వినని వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వినండి. కాబట్టి మన జీవితంలో కూడా ఎంత పైకి వెళ్ళినా సరే వీ షుడ్ నాట్ ఫర్గెట్. మనకి ఎవరు మన భక్తిలో తీసుకొచ్చారని చెప్పి. అండ్ ఇస్కాన్లో నేను ఐ కెన్ క్లియర్లీ సీ, ఈరోజు దెర్ ఆర్ సో మెనీ డివోటీస్ హు ఆర్ అమేజింగ్ సర్వీసెస్ను. పరమ జయపత మార తీసుకున్నా, రాధనమార తీసుకున్నా సరే వాళ్ళు ఇది ఎంత చేయగలుగుతున్నారు. కానీ ఈరోజు కూడా వాళ్ళ ప్రతి శ్వాస కూడా, బికాస్ దూరం నుంచి చూడడం వేరు, పక్క నుంచి చూడడం వేరు, దగ్గర నుంచి చూడడం వేరు. వెన్ ఐ సీ దర్ లైఫ్స్, ఎవ్రీ బ్రీత్ ఇస్ అబౌట్ ప్లీజింగ్ ప్రభుపాద. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు భౌతికంగా ప్రభుపాదుల వారి కన్నా కూడా ఎక్కువ సాధించి ఉండొచ్చు. ప్రభుపాద్ కోరుకున్నారు కల్కటాలోని, ఎందుకంటే కల్కటా ఈజ్ నాట్ ఎ నార్మల్ ప్లేస్. మన ఆచార్యుల వాళ్ళ యొక్క ఎన్నెన్నో లీలలు అక్కడ జరిగాయి అనమాట. సో ఆ ప్లేసెస్ అన్నీ మనం ఇస్కాన్ సొంతం చేసుకోవాలి అని చెప్పి. కానీ ఈరోజు ప్రతి సంవత్సరము ఒక్కొక్క ప్లేస్ ఇస్కాన్కి వస్తుంది అనమాట. 2022లో ఉల్టాడంగా శిలా ప్రభుపాదుల వారు సరస్వతి ఠాకూర్ మొదటిసారి కలుసుకున్న ప్లేస్ ఇస్కాన్కి వచ్చింది. అండ్ ఈ సంవత్సరం భక్తి వినోద్ ఠాకూర్ ఆయన గృహం, ఆయన ఎక్కడైతే పెరిగారు, ఎక్కడైతే కూర్మా విగ్రహం దొరుకుతుంది, ఎక్కడైతే ఆయన కాలం చేశారు ఆ ప్లేస్ అనమాట. భక్తి వినోద్ ఠాకూర్ 40 సంవత్సరాలు అక్కడ తన 14 మంది పిల్లలు ఆయన దానికి. సో ఫ్యామిలీతో పాటు 40 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్నారు. అది ఆ ఇల్లు ఫైనల్గా ఇస్కాన్కి వచ్చింది. 1 ఇయర్ ముందు ఇస్కాన్కి వచ్చింది. మారా చెప్పి నెక్స్ట్ ఇయర్ కల్లా ఓపెనింగ్ అయిపోవాలని చెప్పి 1 ఇయర్లో దాన్ని దన్ చెప్పి ఈ సంవత్సరం ఓపెనింగ్ కూడా చేస్తారు. సో వాట్ ఎవర్ గురు డిజైర్ను వాళ్ళు 100 పనులు చేయొచ్చు, కానీ బట్ స్మాల్ ఇన్స్ట్రక్షన్స్. యాక్చువల్గా శిష్యుడు అంటే గురువు చెప్పిన పెద్ద పనులు చేయడమే కాదు, ఇవి చిన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా వాటిని శ్రద్ధగా పాటించినప్పుడు పెద్ద చేయడం కూడా వస్తుంది అనమాట. సో ప్రభుపాద చెప్పారు, నన్ను దిస్ ప్లేస్ ఇంప్రూవ్ చేయండి, నా జన్మస్థానంలో నాకు మెమోరియల్ చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ఫైనల్గా వీ గాట్ దట్ ప్లేస్ అనమాట. అంటే సీఎం మమతా బెనర్జీ కూడా సపోర్ట్ చేసింది. ఆ ఏరియాస్ మొత్తాన్ని కొన్నిసారి ఇటు అటు మొత్తము. అండ్ ఈరోజు భూమి పూజ చేశారు. ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? నెక్స్ట్ ఇయరే ఓపెనింగ్ అనమాట.
35 crores ప్రాజెక్ట్, 35 crores ప్రాజెక్ట్ అది 1 yearలో పూర్తి చేసేయాలని చెప్పి సంకల్పించారో చేసేస్తారనమాట. అండ్ మహారాజు అలా కోరుకున్నారు లేదు, గౌరవం ప్రభు మహారాజ్ డిసైపుల్, మహారాజ్ నా తరఫు నుంచి 10 CR నేను ఇస్తానని చెప్పింది. సో ఈజ్ కమిటెడ్ 10 CR ఫర్ దట్ ప్రాజెక్ట్ బికాస్ గురు వాంటెడ్ ఇట్, డిసైపుల్ విల్ డూ ఇట్. సో చెప్పేది ఏంటంటే ఆయనకే 100 రకాల ప్లాన్స్ ఉండొచ్చు, 100 చేసుకోవచ్చు, సాధించవచ్చు, కానీ డిసైపుల్ నో ఇండిపెండెంట్ డిజైర్. గురువు మనసులో ఏదుందో అంటే ప్రభుపాద మనసులో ఏదుందో అది మహారాజ్ ట్రై చేస్తున్నారు. సో మహారాజ్కి అంత ఇంట్రెస్ట్ కాబట్టి ఇమ్మీడియట్గా మహారాజ్ డిసైపుల్ వాళ్ళు దానికి. అంటే మొన్న నేను ఎస్టర్డే నేను మాయాపూర్లో ఉన్నప్పుడు బ్రజ్విలాస్ ప్రభు అంటే టీఓవైపీ కో డైరెక్టర్ ఆయన. ఇప్పుడు టీఓపీ మొత్తాన్ని ఆయన చూస్తున్నారనమాట. సో వాళ్ళు అక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట. ప్రభుపాద్ విలేజ్ అని చెప్పి మంచి కట్టారు, ఓపెన్ చేస్తారు. ఒక ల్యాండ్ డిపార్ట్మెంట్ వెళ్ళగానే రండి ప్రభుజీ అని తినిపిస్తానికి తీసుకెళ్లారు. ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, లేదు మీరు రండి అని చెప్పి బ్రజ్విలాస్ ప్రభు మా యొక్క కో డైరెక్టర్ ల్యాండ్ డిపార్ట్మెంట్ మా సీనియర్ బ్రహ్మచారి మమ్మల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ప్రశాంత్ తినిపిస్తున్నారు అనమాట. మేము తిన్నాం. తర్వాత బ్రజ్విలాస్ వెళ్ళిపోయారు. అడిగాను ఆయన ఎందుకు తింటలేదు అని చెప్పి బ్రజ్విలాస్ ప్రభు. అప్పుడు ఆయన అసిస్టెంట్, ఆయన కూడా ల్యాండ్ డిపార్ట్మెంట్, ఆయన చెప్పారు బ్రజ్విలాస్ ప్రభు సంకల్పం తీసుకున్నారు, టీఓవిపి ఓపెన్ అయ్యేదాకా ఆయన గ్రెయిన్స్ ముట్టుకోరు అని చెప్పి. అంటే లాస్ట్ 3 years నుంచి అది ఎప్పుడు ఓపెన్ కూడా తెలియదు. నేను ఓపెన్ అయ్యేదాకా నేను ఐ విల్ నాట్ టచ్ ఎనీ గ్రెయిన్స్ అని చెప్పి. ఇక్కడ మహారాజు టీఓపి ఆయన అంత పెయిన్ తట్టుకొని నిలబడుతున్నారు టీఓపి ఓపెనింగ్ కోసం, అది లేట్ చేయకూడదు కాబట్టి ఐ హ్యావ్ కమిటెడ్ ఫర్ దిస్ అని చెప్పి. ఆయన కేవలము ఫ్రూట్స్ మీద, ఏకాదశి గ్రేడ్స్ మీదనే ఆయన చేస్తున్నారు. సో ఇలాగ మనము ఒకసారి ఇస్కాన్ వెళ్ళి కళ్ళు ఓపెన్ చేసి చూస్తే విల్ గెట్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ డివోటీస్. మనకి ఇస్కాన్లో ఏం కావాలో దొరుకుతుంది. యూ వాంట్ గాసిప్స్ దొరుకుతాయి. యూ వాంట్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. యూ వాంట్ హైలీ ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్స్, అవి కూడా దొరుకుతాయి. మనము ఏం కోరుకుంటామో కృష్ణుడు మన ఎదురుగా ఆయన పెడతాడు. నాకు అనిపిస్తుంది అరే నేను ఎంత కష్టపడతాను, ఫీల్ అయిపోతాను ల్యాండ్ కోసము, నేను ఏ రోజైనా కానీ నేను హాస్పిటల్ చేశానా అని చెప్పి. బట్ ఆయన ఎప్పుడప్పుడు తెలియదు. ఆయన రెస్టారెంట్ ఓపెన్ చేసి అక్కడ మాయాపూర్కి ఎవరో సేవ చేస్తున్నారో గెస్ట్లు అందరికీ బెస్ట్ క్వాలిటీ ప్రసాదం ఆయన అందరికి ఇస్తున్నారు, నాకు తినిపిస్తున్నారు, కానీ ఆయన మాత్రము విల్ నాట్ డూ ఎనీథింగ్. నాకు అనిపించింది ఎందుకే కదా మీలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశం వచ్చింది అని చెప్పి అనమాట. హరిబో. సో లైక్ దిస్ ఐ కెన్ షో సో మెనీ ఎగ్జాంపుల్స్. డిసైపుల్స్ అనేవాళ్ళు నిజంగా గురువు గారి యొక్క మనసును తెలుసుకొని దానికోసం వాళ్ళు ఎంత చేస్తున్నారు మనము డే ఎగ్జాంపుల్ చాలా చూడొచ్చు. అండ్ వైష్ణవిజంకి మాయావాదులకి ఇది తేడా. మాయవ తత్వంలో గురువు అనేవాళ్ళు ఎప్పటికీ నీకు మోక్షం వరకే, ఆ తర్వాత నువ్వు కూడా యు ఆర్ వన్ విత్ గాడ్. గురువు కూడా బ్రహ్మనే, నువ్వు బ్రహ్మనే, అందరూ కూడా ఒకటే. కాబట్టి ఇంకా గురువు అనే కాన్సెప్ట్ ఒక్కసారి నీకు మోక్షం పొందిన తర్వాత గురువు అనే కాన్సెప్ట్ ఉండదు. కానీ వైష్ణవత్వంలో ఎలాగుంటుంది, ఆ గురు శిష్యుల యొక్క సంబంధము ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. శిష్యుడు అనేవాడు తనకి భగవంతుడు పొందిన తర్వాత కూడా గురువుకి సేవ చేయాలని కోరుకుంటాడు అనమాట. దట్ ఈస్ వాట్. సో ఈవెన్ లాస్ట్ టైమ్ ఐ హర్డ్ ప్రభుపాద్స్ డిసైపుల్ ఆఫరింగ్స్. మాతాజీ, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ అనంత శాంతి ప్రభు. అనంత శాంతి ప్రభు అంటే రష్యాలో ప్రీచింగ్ మొత్తం ఆయన చేశారు. ఆవిడ చెప్పింది, నేను నా ప్రాణం పోయిన తర్వాత శ్రీలాప్రభు ఎక్కడుంటే అక్కడ, ఒకవేళ శ్రీలాప్రభు నరకంలో ప్రచారం చేస్తూ ఉంటే నేను గోలోకానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడను, నేను నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతాను, వెళ్ళి అక్కడ ప్రభుపాదకు సేవ చేస్తానని చెప్పారనమాట. సో ఇట్ వాజ్ యాక్చువల్గా దేర్ డివోషన్, దేర్ లవ్ ఫర్ ప్రభుపాద్ ఇస్ అన్లిమిటెడ్. యాక్చువల్లీ వాళ్ళు చాలామంది ప్రభుపాద్ కన్నా కూడా ఎక్కువ సాధించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏ రోజు కూడా మేము సాధించామనుకోవాలన్నమాట. ప్రభుపాద్ కూడా అనుకోలేదు ఏ రోజు. నువ్వు ప్రభుపాద్ వారి యొక్క గురువు గారు భక్తి సిద్ధార్థ ఠాకూర్ ఆయన పంపించారు కదా సన్యాసులు, 3 సన్యాసులు పంపించారు. లండన్ పంపించారు, జర్మనీ పంపించారు అనమాట, వెస్ట్ ప్రచారం చేయమని చెప్పి. వాళ్ళు చేయలేకపోయారు, అవునా కాదా? అంటే తన గురువు గారు ఒక రకంగా పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయాలి తన గురువు గారు కోరుకున్నారు, ఆయన ప్రయత్నించారు, కానీ ఆయన చేయలేకపోయారు. అని శ్రీలా ప్రభుపాద్ ప్రయత్నించారు, శ్రీలా ప్రభుపాదుల వారు చేయగలిగారు. అంటే కానీ శ్రీలా ప్రభుపాదుల వారు నేను నా గురువు గారి కన్నా గొప్ప అనుకున్నారా? ఏ రోజైనా సరే రాదర్
ప్రభుపాద ఏమని చెప్తే ఒక సందర్భంలో చెప్తారనమాట, వాస్తవానికి నేను అమెరికా వెళ్ళాను, 1 year అయిపోయింది, ఏం అవ్వట్లేదు, 1 year వెళ్ళి అప్పుడు ఏం అవ్వట్లేదు. అప్పుడు ఐ థింక్ సేస్ లైక్ దిస్ దట్ నా గురువు గారు కొంతమందిని పిలిపించి వెళ్ళి నా శిష్యుడు సహాయం చేయండి రా అని చెప్పి అని కొంతమంది విత్యపాటు పంపించారు, మీరంతా వాళ్ళే అని చెప్పి అంటారనమాట. అంటే మిమ్మల్ని నా గురువుగారు నాకు సపోర్ట్గా మిమ్మల్ని పంపించారు, మా గురువుగారు పంపించారు కాబట్టి చేయగలిగాను. అంటే సక్సెస్ని కూడా ఎవరికి ఇచ్చేస్తున్నారు? గురువుగారికి ఇచ్చేస్తున్నారు తప్ప నేను గురువుగారి కన్నా ఎక్కువ చేయగలిగాను కాబట్టి నేను ఆయన స్పెషల్ అనుకోలేదు. టిప్పుకల్లీ ఇస్కాన్లో బుద్ధున్న ఏ డివోటీ కూడా ఐఎమ్ బెటర్ దాన్ మై సుపీరియర్ అని అనుకోడు, ఏ రోజు అనుకోవాలన్నమాట. రాదర్ తన గురువుగారి కన్నా ఎక్కువ చేయగలిగినా సరే ఏమనుకుంటాడు, ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదం వల్లనే. మీరు గమనిస్తే ఓకే, ఇప్పుడు జయపతమ్మ, రాధనమ్మ ఇలాగో చెప్పుకుంటే వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్, కానీ ఇస్కాన్లో సమ్ గురు సార్ సింపుల్, అంటే వాళ్ళంతా అప్పైరల్ అంత పెద్ద కాకపోతే కానీ వాళ్ళ శిష్యులు మహా ఉద్దండులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళని వెళ్ళి చూడండి, వాళ్ళ గురువుగారి ముందు ఎంత అదే వినయంతో నిలబడతారు. అలా లేనప్పుడు ఏమవుతుంది, పునః మూషికంభవ. అంటే పునః మూషికంభవ స్టోరీ తెలుసు కదా, అదేంటది చెప్పా చాలాసార్లు. ఎంతమంది తెలుసు, ఎంతమంది తెలియదు? ఒకసారి ఎలక సింహం ఉంటుంది అక్కడ, ఎలకండి అది సింహం గారు, నన్ను ఈ పిల్లి రోజు వెంటబడుతుంది, మ్యావుని నన్ను ఎప్పుడు ఘోరం చూస్తుంది, కరిసే తినాలని చూస్తుంది అండి. సింహం కాదు ఏంటది, ఋషి అంటే ఏం కావాలి అంటాడు, నన్ను కూడా పిల్లిని చేసే, అప్పుడు నన్ను పిల్లి తినలేదు అంటారు అనమాట. సరే తదాస్తు, సో పిల్లి అయిపోతుంది, థ్యాంక్ యూ అనుకోండి. తర్వాత చూస్తుంది, కాసేపు వస్తుంది అనమాట. మళ్ళీ ఏమైందంట అది, అంటే కుక్కలు తరుగుతున్నాయి అంటారు అనమాట. కాబట్టి ఏం కావాలని కుక్కని చేసేస్తే కుక్క అయిపోయాడు అనమాట. మళ్ళీ గొడవకి వస్తాడు, మళ్ళీ ఏమైందంటే ఈసారి నన్ను పులి వెంటబడుతుంది అనమాట. ఏం కావాలి, నన్ను కూడా పులిని చేశాడ, సో పులి అయిపోతుంది. తర్వాత మళ్ళీ సౌండ్ చేస్తాను అనమాట, మళ్ళీ ఏం కావాలంట అది, నువ్వే కావాలంట అనమాట. అచ్చా నేను కావాలంటది, అంటే తినాలనుకుంటుంది అనమాట, ఋషినే తినాలనుకుంటుంది. నో ప్రాబ్లం, పునః మూషికంభవాను అంటే ఏమవుతుంది, పులి కాస్త ఎలకైపోతుంది అనమాట. సో సిమిలర్లీ ఆ యొక్క ఋషి కృప వల్లనే ఎలక కాస్త పులి అయ్యింది, రాజు అయిపోయింది. కానీ ఆ యొక్క ఋషి గారిని నోరుడితే ఏముంది చెప్పండి. సో ఎనీహౌ, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ జీవితంలో మనం ఎంత పైకి వెళ్ళినా సరే, ఎంత గొప్ప సాధించినా సరే, మనం ఎప్పుడు కూడా మన యొక్క గురువుల్ని శిక్షా గురువులు కానీ దీక్షా గురువులు కానీ మనం మర్చిపోకూడదు. నా జీవితంలో బెస్ట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయంటే దోస్ ఆర్ ద మెమరీస్. నా యొక్క శిక్షా గురువులు నేను చేసిన సేవ, వాళ్ళు ఆనందపడి నన్ను అవగుణించుకొని కన్నీళ్ళు పెట్టుకున్న అలాంటి కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. అవే లైఫ్లో బెస్ట్ మెమరీస్. సో ఈరోజు యాత్రకు వెళ్ళాము, అక్కడ వెళ్ళామంటే ప్రభు ఎనీ సర్వీస్, నౌ ఐఎమ్ ఏ ప్రెసిడెంట్. నా శిక్షా గురు ఇది కమిటీ మెంబర్, అంటే మేనేజర్ నాకు పెద్ద పొజిషన్ ఇప్పుడు నా శిక్షా గురువుల కన్నా కూడా. బట్ ఆయన నాకు చూడడం, ఆయన ఎప్పటికీ ఆయన దృష్టిలో నేను చిన్నపిల్ల నేను కూడా అలాగ ఉండదన్నమాట. ఆయన ప్రెసిడెంట్ ఒక స్పెషల్ రూమ్ అన్నారు, ఏం మాట్లాడుతున్నారు రోజు, నాకు రూమ్ ఏంటి రోజు, నేను మీతో పాటు ఉంటాను, మీ రూమ్లోనే ఉంటాను అని. సాయం రూమ్లోనే ఉంటాను, నాకు ఏదో సర్వీస్ ఇవ్వండి, 4 రోజులు ఖాళీ కూర్చున్నానంటే ఏం చెప్పారు, మళ్ళీ సేమ్ స్టోరీ. అరే 3,000 మందికి సాల్ సిటీలో ప్రోగ్రామ్ ఉంది, సైన్స్ సిటీలోని ప్రశాంతం చూసుకోని చెప్పి, అక్కడ కూడా మళ్ళీ నాకు అదే కుకింగ్, ట్రాన్స్పోర్టింగ్, సర్వింగ్ అనమాట. కానీ 2,000 మంది రోజు మరి పెద్దవారికి ఇవ్వండి రోజు, నాకు 2000 చిన్న నెంబర్, నాకు అది చెయ్యి చాలు అని చెప్పి. సో నువ్వు ఎంత పైకి వెళ్ళినా సరే ఆ సింప్లిసిటీ మనం మెయింటైన్ చేయాలి. సో ప్రహ్లాద్ స్వయంగా భగవంతుడు ఆయన కోసం ఎదురు వచ్చారు, కానీ ఆయన అక్కడ ఎవరు గుర్తు చేసుకుంటున్నారు, ఆయన తన గురువుగాని గుర్తు చేసుకుంటున్నారు. సెకండ్ వన్, దట్ ఈస్ రెస్పెక్ట్. పి అంటే ఏం చెప్పాను, ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి, వాయిదా. ఆర్ అంటే ఏంటి, రెస్పెక్ట్. నెక్స్ట్ ఏ అంటే ఏంటి, అట్రాక్షన్. సో ప్రహ్లాద్ మహారాజ్ ఆయన తన అట్రాక్షన్ గురించి చెప్తారు. ఇది ఈజీ శ్లోకం చెప్పండి. యథా బ్రాహ్మత్య యో బ్రాహ్మణ్
స్వయం ఆకర్ష సన్నిధౌ తథా మే విద్యతశ్చేత చక్రపాణేర్యదృచ్ఛయా యతః బ్రాహ్మత్యయో బ్రహ్మన్. ఏ విధంగా ఒక ఇనుము అనేది అయస్కాంతానికి స్వాభావికంగా ఆకర్షిస్తుంది, అవునా కదా? అయస్కాంతం ఎలా కదిలితే అలా కదులుతుంది అనమాట. అదేవిధంగా తథామే విద్యతశ్చేతస్, అదేవిధంగా నా యొక్క చేతన కూడా ఎలాగంట భగవంతుడు ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా నా చేతన కూడా ఆడుతుంది అని చెప్తున్నారు అనమాట. చక్రపాణి యదృచ్ఛయ అని చెప్తున్నారు. శ్లోక నంబర్ 7-5-14. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. వాస్తవానికి బయట అంటే చండామర్కి ఏమనిపించింది అంటే, అరే మేము ఏ రోజు వీళ్ళకి భగవంతుని నేర్పించలే, కానీ ఈయన వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర అవుట్ ఆఫ్ సిలబస్ మాట్లాడొచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఏమో మా స్కూల్ ఫీజు కట్ చేస్తారు, సమ్మర్ సస్పెండ్ చేస్తాం షోకాస్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు మాకు షోకాస్ నోటీస్ ఇచ్చారు. సో వీళ్ళు ఇంట్రోగేషన్ చేస్తారనమాట. నీకు ఎవరు నేర్పిస్తున్నాడు ఇదంతానా? పంప తీసి చెప్పా పెట్టకుండా గోపాల్ ఫన్ స్కూల్ నుంచి త్రిపుర మాతాజీ కానీ లేకపోతే అనుషమ వీళ్ళు వచ్చేసి మీకు ఏమైనా నేర్పించేస్తున్నారా సైలెంట్గానా? అదర్వైజ్ మీకు ఎవరు ఈ శ్లోకాలు నేర్పించారు? ఎవరు? ఇస్కాన్ జూనియర్ యూత్ ఫోరమ్మా, గోపాల్ ఫన్ స్కూలా, యూత్ ఫోరం ఎవరు నేర్పిస్తారు మీకు ఎవరిని నేను చెప్పి? మేము ఎప్పుడు చెప్పలే, మీకు ఎవరు నేర్పిస్తారు అని చెప్పి. దానికి ప్రహ్లాదుడు ఏమని చెప్తాడు? సో ఐఎమ్ సర్ప్రైజ్డ్ హౌ యూ గాట్ అటాచ్మెంట్ టు హరి. హరి పట్ల నీకు ఎలాగా ఆకర్షణ వచ్చింది అని చెప్పి. నాకు ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు? నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది, హరి పట్ల మీకు ఎందుకు ఆకర్షణ లేదు అని చెప్పి. ఎందుకంటే జీవికి భగవంతుని పట్ల ఆకర్షణ చెందడం అనేది స్వాభావికం. ఏ విధంగా ఇనుము అయస్కాంతము వాటికి ఒకదానితో ఒకటి ఆకర్షణ ఎంత స్వాభావికము, జీవికి భగవంతుని పట్ల ఆకర్షణ కూడా అంతే స్వాభావికము. కాబట్టి ఇట్ ఈస్ సో ఆబ్వియస్. ఇంత ఆబ్వియస్ విషయం మీకు ఎందుకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అని చెప్పి. ఇంత ఆబ్వియస్ విషయం మీకు ఎందుకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది? మన గమనించిన బయట లోకంలో ఈ రోజుల్లో సంబడీ ఈజ్ స్మోకింగ్, నో ప్రాబ్లం. డ్రింకింగ్, నో ప్రాబ్లం. కాలేజ్ బంకింగ్, నో ప్రాబ్లం. గర్ల్ ఫ్రెండ్ వేసుకొని బైక్లో తిరిగింగ్, నో ప్రాబ్లం. టెంపుల్ గోయింగ్, ప్రాబ్లం, వెరీ బిగ్ ప్రాబ్లం. టెంపుల్లో ఉంటున్నాం, అమ్మ నన్ను ఏడ్చేస్తుంటారు అన్నమాట. అలాగే ఏడ్చేస్తారు, బాబు ఏమైపోయావు అని చెప్పి. నేను ఏమైపోయాను, టెంపుల్కి వెళ్తున్నాను కదా అని చెప్పి నాకు ఫీల్ అయిపోతుంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ అంటే మెటీరియల్ లైఫ్లో వాట్ ఈస్ మోస్ట్ నార్మల్ ఈజ్ మోస్ట్ అబ్నార్మల్. భగవంతునికి ఆకర్షణ చెందడము, భగవంతు సేవ చేయడం మోస్ట్ నార్మల్. కానీ మెటీరియల్ లైఫ్లో దాన్ని అబ్నార్మల్ అంటారు. ఇందాకనే చెప్పినట్టుగా తాగుడు తిరుగుడు ఇవన్నీ అది నార్మల్. టెంపుల్ మందిరికి వెళ్ళడం అనేది జనాలు అబ్నార్మల్ చూస్తారు, అవునా కదా? సో వీ షుడ్ అండర్స్టాండ్, అమ్మో నేను అబ్నార్మల్ ఏమో. ఎందుకంటే మనం మైనారిటీ మెజారిటీ చెప్పండి. ఇక్కడ మనము సొసైటీలో మనం మైనారిటీయా మెజారిటీయా? అంతే కదా. ట్రైన్లో చూడండి, మనం బయట ఫుడ్ తినము. ఆ ఛాయ్ వాళ్ళ వస్తాడు, ఆ భోగి అంతా డివోటీస్ ఉంటారు. ఒక్క బేరం తేద ఒకటి ఒకటి తిట్టుకుంటారు. గమనించారా? భోగి మనం ఉండాలి కానీ వాళ్ళు ఛాయ్ తినము, ఏదో బజ్జీ తినము, ఏం తినము. వాళ్ళు అలా తిట్టుకొని వెళ్ళిపోతారు. బేర చెడగొట్టారా బాబు అని చెప్పాను, ఏం తింటారా అని చెప్పి. సో దే అవుట్ సైడ్ పీపుల్ థింక్ దట్ వీఆర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. సో సమ్టైమ్స్ డివోటీస్ కూడా మేబీ లెట్ us బి నార్మల్, కొంచెం నార్మల్గా ఉండొచ్చు కదా అని అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మెటీరియల్ వరల్డ్ అంటే ఏంటి చెప్పండి? మెంటల్ హాస్పిటల్. గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ వరల్డ్ ఏంటి? ఇది గుర్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాదు. మెంటల్ హాస్పిటల్ ఎవరుంటారు? అందరూ పిచ్చోళ్ళు, అవునా కాదా? ఒకరిద్దరు తప్ప. ఒకరిద్దరు ఎవరు? డాక్టర్లు, కాంపౌండర్లు, అటెండర్లు. వాళ్ళ తప్ప మిగతా అందరూ కూడా పిచ్చోళ్ళే కదా. సో మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు మెజారిటీ ఎవరు, మైనారిటీ ఎవరు? ఇప్పుడు నువ్వు వెళ్ళావు మెంటల్ హాస్పిటల్కి, నువ్వు మెజారిటీయా మైనారిటీయా? నేను మైనారిటీ కదా, మెజారిటీ అవ్వాలి, నువ్వు పిచ్చోడు అయిపోతావా? సో మెంటల్ హాస్పిటల్ ఉన్నప్పుడు బీ ప్రిపేర్డ్, యు ఆర్ మైనారిటీ. ఒకటి. రెండవది, మెంటల్ అందరూ నిన్ను చూసి ఏమనుకుంటారు? ఈడు పిచ్చోడు అనుకుంటారు అనమాట. మనందరూ నార్మల్, ఈడు తెక్కలవాడు, ఈడు పిచ్చోడు అనుకుంటారు, అవునా కదా? సో మెంటల్ వాళ్ళు మనల్ని మెంటల్ అనుకుంటే మనం వరి అవ్వాలా?
సో అదే విధంగా సంబడి మే థింక్ దట్ యూఆర్ డిఫరెంట్, బట్ మనం ఏమనుకున్నాం యూఆర్ ఆల్ సేమ్. సో వీ షుడ్ బి వెరీ క్లియర్. సుఖదేవ గోస్వామి ఆయన ఒక విలేజెస్ మీదకి వెళ్తున్నప్పుడు వెనకాతల చాలామంది పిల్లలు స్త్రీలు అందరూ రాళ్ళేసి కొడతారు అనమాట. ఎందుకంటే ఆయన దిగంబరంగా ఉన్నాడనమాట. 16 ఏళ్ళ వయసు వచ్చింది, బాడీ పార్ట్స్ అన్నీ ఫుల్ డెవలప్ అయిపోయాయి, కానీ ఒంటి మీద నూనె పోకూడా లేదు. పిచ్చోళ్ళు ఉంటారు కదా, సో చిన్నపిల్లలందరూ కూడా ఆయన వెనకాతల వెంట పెట్టిస్తూ రాళ్ళిస్తూ కొడుతూ అవన్నీ చేస్తున్నారనమాట. అది చూసి సుఖదేవ్ గోస్వామి ఆయన ఏమిని డిమారలైజ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు ఆయన. అదే సుఖదేవ్ గోస్వామి ఆ విలేజ్ మీదుగా వెళ్తూ గంగానది ఒడ్డు దగ్గరికి వచ్చినప్పుడు, పరీక్ష దగ్గర వచ్చినప్పటికీ ఏమైంది, అందరూ ఋషులు మునులు లేచి నిల్చొని సుఖదేవ్ గోస్వామి వ్యాసాసనం ఇచ్చారు. సో అదే సుఖదేవ్ గోస్వామి కొన్ని నిమిషాల ముందు ఆయన మీద చాలామంది ఉమ్ము వేయడము రాళ్ళెసడం చేశారు అదే వ్యక్తికి. సో కాబట్టి ఒక వ్యక్తి, మనము భక్తులు మనల్ని ఏమనుకుంటున్నారు, భగవంతుడు ఏమనుకుంటున్నాడు, గురువు ఏమనుకుంటున్నాడు, అది మనకి ముఖ్యం తప్ప సమాజం ఏమనుకుంటుంది. నేను చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను భోజనం తినకపోతే ఏమనుకుంటారు, కాబట్టి ప్రభుజీ నేను మేబీను కంటిమాలు వేసుకుంటాను ప్రభుజీ, కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ప్రస్తుతాన్ని మళ్ళీ వేసుకుంటాను, ఓకేనా అని. పీపుల్ ఆస్క్, ఐ సెడ్ బెటర్ నాట్. సో వీ షుడ్ అండర్స్టాండ్ దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే మనము విలువ ఇవ్వాలన్నమాట. అండ్ థర్డ్ థింగ్, ప్రహ్లాద్ మనం గమనిస్తే షండ అమరక విషయంలో ఎంత ధైర్యంగా మాట్లాడాడు ప్రహ్లాదుడు. తన గురువుల ముందు ఏం చెప్పాడు, మీరు నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా, నేను యాక్చువల్గా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను అని చెప్పారనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీసింగ్ స్పిరిచువల్ లైఫ్. భక్తి జీవితాన్ని పాటించడము ముఖ్యము, అంతే ముఖ్యము ప్రచారం చేయడం కూడా. ప్రచారం ముఖ్యమా, ప్రాక్టీస్ చేయడం ముఖ్యమా? ప్రాక్టీసా, ప్రీచింగా? ఒకటే చెప్పండి. సరే, ఆచార ప్రచార? ప్రచార చేతులు ఎత్తండి. ఎత్తనే కదా, అరే వైశేష్ డిసైపుల్ ఎత్తాలి. బై ద వే, ఐ రెడ్ దట్ బుక్, ద 4 ప్రిన్సిపల్స్ బుక్. అది సూపర్, ఒక క్లాస్ వస్తుంది అండి నేను, అద్భుతం. థ్యాంక్ యూ. సో ఎనీహౌ, సో ప్రచార్, చాలా ప్రచారం మళ్ళీ ఇప్పుడు చేతికెత్తట్లే. ఆచార్, సో ఆచారం ముఖ్యం ప్రచార కన్నా. ఎస్, ప్రచారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రచారం చేస్తే ఆచారం కూడా ఇంకా బాగా చేయగలం. రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఆచారం ఇంపార్టెంట్. ఓకే, వీ డోంట్ వాంట్ టు బి ఏ తోతా స్పీకర్స్, చాంట్ హరే కృష్ణ, బట్ ఐ విల్ నాట్ చాంట్ హరే కృష్ణ, యూ చాంట్ హరే కృష్ణ. సో బట్ ప్రీచింగ్ యాక్చువల్గా మీరు గమనించండి, మనము ప్రీచింగ్ చేసిన తర్వాత ముందు మన కన్విక్షన్స్ పెరుగుతాయి. నేను ఇస్కాన్కి వచ్చినప్పుడు, యూత్ సెంటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ ఓకే భక్తులకు వచ్చాము, డివోటీస్ నచ్చుతారు, వాళ్ళ కోసం వెళ్తున్నాము, ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ అనమాట. ఫిలాసాఫికల్ కన్విక్షన్ వస్తుంది, సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంది. బట్ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఒకసారి మర్చిపోయి తిలకేసుకొని చెరుపుకొని వెళ్ళిపోయాను అనమాట. అంతా చూసి నవ్వారు, అనిపించింది. సో నెక్స్ట్ రోజు నుంచి మర్చిపోకుండా కాలేజ్కి వెళ్ళినప్పుడు తిలకను ఎరేజ్ చేసే వెళ్ళేవాళ్ళం. సెకండ్ ఇయర్ అంతా అలాగా గడిచిపోయింది. ఫ్రెండ్స్ కొంతమంది తెలిసింది, వీడు హాస్టల్ తినడం మానేశాడు కాబట్టి హరే కృష్ణ అయిపోయాడు. అంతకుముందు మనం స్టార్ అనమాట, తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ని, వెళ్ళడం మానేశాను. అంతేగా డమ్ చెరాట్స్, అంత్యాక్షరి టాపిక్ నువ్వు చెప్పండి, అన్నిటి గోల్డ్ మెడలిస్ట్ నేను అని, ఆల్ ఆర్ట్స్. ఐఎమ్ స్టో స్టీలర్. అరే ఇంత మంచి బాలుడు ఇస్కాన్ వాడు చెడగొట్టేశారని చెప్పి అందరూ అంటూ ఉండేవారు అనమాట. నేను బిక్కుమంటే భయంగా మా తెలుగు సొసైటీ ప్రొఫెసర్లను తప్పించుకొని తిరిగేవాడిని. థర్డ్ ఇయర్ వచ్చినప్పటికి ఏమైంది అంటే, మా సీనియర్స్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ హాస్టల్కి వెళ్ళాలి, ప్రీచింగ్కి వెళ్ళాలని చెప్పారనమాట. సో అప్పుడు సీనియర్స్ క్లాస్ ఇచ్చేవాళ్ళు, మేము వెళ్ళి పిల్లల్ని పిలుచుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి ఫెసిలిటర్స్ అనమాట. అప్పుడు వెళ్ళడం మొదలెట్టాం. ఆ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలే, కానీ చూడకి ఎలా ఉండేవాళ్ళంటే అందరూ గంటల్లో ఉండేవారు అనమాట. అంటే సో భయంగా మేము భయంగా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తుందండి, ఇక్కడ ఎవడు సీనియర్ ఎవడు చూని అర్థమయ్యేది కాదు. సో ఎనీ హౌస్ అలా వెళ్ళినప్పుడు ఆ పిల్లలతో మాట్లాడుతూ
వాళ్ళు క్వశ్చన్లు అడిగేవారు. అప్పుడు వాళ్ళ క్వశ్చన్ సమాధానం చెప్పడం మొదలెట్టాము. వాళ్ళు కొంతమంది తిక్క ప్రశ్నలు అడిగేవారు అనమాట. ఆ తిక్క ప్రశ్నలకి వాళ్ళ స్టైల్లోనే సమాధానం చెప్పడం మొదలెట్టామన్నమాట. అప్పుడు తెలిసింది, అరే మనం అమ్ముదురు పొదలో బోల్డ్ అని అస్త్రాలు ఉన్నాయి, ఈ 2 ఏళ్ళలో బోల్డ్ అని నేర్చుకున్నామని చెప్పి. ఆ తర్వాత ఒక 2 monthsలో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, కమాన్ తొడగొట్టు చెప్తున్న చిన్న రండి ఎవడైనా ఎదుగుతా చెప్పాను, ఎవడైనా సరే ఫస్ట్ టైం సవాల్ కమాన్. ఇంక హాస్టల్కి వెళ్ళాము, రా హాస్టల్ రా 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 అందరు తీసుకెళ్ళిపోతాము, ఎవరైనా సరే డోంట్ కేర్ అనమాట. ఆ తర్వాత థర్డ్ రన్నింగ్ వెళ్ళానా ఆ సీనియర్ డివోటీకి అయితే ఎగ్జామ్స్ క్యాంపస్ తర్వాత నాకు నువ్వే చెప్పాను అనమాట. ఇంకా ఆగేదే లేదనమాట. సో అంటే ద సేమ్ పర్సన్ థర్డ్ ఇయర్ బిగినింగ్ వరకు అమ్మో ఎవడు చూసేస్తాడో, ఎవడు చెప్పేస్తాడో, ఎవడు తెలిసిపోద్ది అనుకున్న వ్యక్తి ఒక్కసారి మనం ప్రీచింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న అప్రెన్స్ అన్నీ పోతాయి. రెండవది మనకి ఏదైతే చదువుతున్నామో ఫిలాసఫీ దాన్ని మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది యాక్చువల్గా మనం చాలా నేర్చుకున్నామని చెప్పి. మూడవది మనం ఏదైతే వింటున్నామో ఏదైతే నేర్చుకుంటున్నామో అది కేవలం థియరీ ఇన్ఫర్మేషన్ కాదు, అది వాస్తవము అనే ఆ కన్విక్షన్ కూడా మనకు పెరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పిన దాని మీద మనకైతే కన్విక్షన్ ఉందో అది విని వాళ్ళ భక్తులు అయిపోతారు. ఎప్పుడైతే ఎదురు వాళ్ళ భక్తులు అవుతారో మన ఫస్ట్ టైం మన ప్రచారంలో ఒక డివోటీ అయినప్పుడు, అంటే ఇక్కడ మీలో కొంత ప్రీచర్స్ ఉన్నారు, ఫస్ట్ టైం మన ద్వారా ఒక డివోటీ అయినప్పుడు మనకు ప్రపంచంలో 8వ వింత అనిపిస్తుంది అనమాట. 7 వింతల్లో ఇది 8వ వింత అని చెప్పి, నేనే డివోటీ కాదు సరిగ్గా ఈయన డివోటీ అయిపోయాడు అని చెప్పి అయిపోయాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది మనకైతే అంత కంటెంట్ లేదు, అంటే అంత ప్యూరిటీ లేకపోవచ్చు, కానీ ఈ కంటెంట్ చాలా పవర్ఫుల్ అని చెప్పి. సో కాబట్టి వెన్ యూ ప్రీచ్, ప్రాక్టీసింగ్ ఇస్ ఇంపార్టెంట్, ప్రీచింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీచింగ్ చేసినప్పుడు మన ప్రాక్టీస్ కూడా ఇంకా బాగా మనము చేస్తాం. సో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏమైంది, అప్పుడు కూడా మేము ఒకరోజు వస్తే ఒకరోజు వచ్చేవాళ్ళం కాదు మార్నింగ్ ప్రోగ్రామ్కి. కానీ థర్డ్ ఇయర్ ఎప్పుడైతే ప్రీచింగ్ స్టార్ట్ చేసామో పిల్లలు రావడం స్టార్ట్ చేశారనమాట మార్నింగ్ ప్రోగ్రామ్కి. వారానికి 2 రోజులు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏ రోజు వస్తారో తెలిసేది కాదనమాట. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మేము లేవనుకోండి, ప్రభుజీ మార్నింగ్ కూడా మీకు కనిపించలేదు ప్రభుజీ అంటే అమ్మో నేను. సో కాబట్టి మేము ప్రతిరోజు రావడం మొదలు పెట్టేవాళ్ళం. సో అలాగా వెన్ వీ ప్రీచ్ వీ బికమ్ స్ట్రాంగర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రీచింగ్ అంటే మైక్ పట్టుకొని క్లాస్ ఇవ్వడం కాదు, దట్ ఈస్ ఆల్సో ప్రీచింగ్. ప్రీచింగ్ అంటే మన ఇంటి పక్క వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, చుట్టాలకి, బంధువులకి, అక్కలకి, చెల్లెలకి, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, వాట్ ఎవర్ యూ కెన్ స్పీక్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనిపిస్తూ ఉండొచ్చు, ఏమైనా అనుకోని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంతే. అండ్ ఎవరో ఒకరికి మనం చెప్పింది అర్థమవుతుంది, వాళ్ళే మన దగ్గరికి వస్తారు అనమాట. ఆ టైంకి నవ్వినా సరే ప్రతి ఒక్కరికి టైం అనేది ఎవడో స్లాప్ ఇస్తుంది, ఇచ్చిన రోజు నాడు ఏడుచుకుని మన దగ్గరికే వస్తారు వాళ్ళు. ఈ మార్క్ మై వర్డ్స్, ఎవరైతే మనల్ని జోక్ చేస్తారో, కామెడీ చేస్తారో, లేకపోతే ఇంకేదో అనుకుంటా నవ్వుతారో, వాళ్ళ జీవితంలో కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికే వస్తారు, ఎక్కడికి కాదు మన దగ్గరికే వస్తారు. ఎంతమందికి అనుభవం, ఖచ్చితంగా వీళ్ళ పట్ల అనుభవం అయి ఉంటుంది, మన దగ్గరికే వస్తారు. కానీ ఎలా ఉండాలి, మనం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ ఈజ్ సో స్ట్రాంగ్. సో PRA అయిపోయింది. ఏ అంటే ఏం చెప్పాను, అటాచ్మెంట్. నెక్స్ట్ H ఫర్ హ్యూమిలిటీ, వినయం. సో 7.9.6 శ్లోక వస్తుంది. బ్రహ్మాదయ సురగణ మునయోత సిద్ధ సత్వైకతానగతయం వచసం ప్రవాహై నారాదితుం సురగణై అజురాపి పిప్రుం కిం తోస్తుమర్హతి సమే హరి ఉగ్రజాతై. సో ఈ శ్లోకంలో ప్రహ్లాదుడి యొక్క హ్యూమిలిటీ బయటకు వస్తుంది. సో ఈ శ్లోకం ఎలా ప్రారంభమవుతుందంటే, భగవంతుడు వస్తాడు, హిరణ్యకశిపుడు వధిస్తాడు, తర్వాత ఉగ్ర రూపంలో ఉంటారన్నమాట, ఎంతకైనా శాంతించరు. సో దేవతలందరూ భయపడిపోతారు, ఇంద్రుడు భయపడిపోతాడు, లక్ష్మీదేవి భయపడిపోతుంది, బ్రహ్మదేవుడు భయపడిపోతారు. ఫైనల్గా వాళ్ళందరూ ఏం నిర్ణయిస్తారు, ప్రహ్లాదుడి కోసమే వచ్చారు కాబట్టి, ప్రహ్లాద్ నీ కోసం వచ్చాడు కాబట్టి నువ్వే ప్రాబ్లం నీది, సొల్యూషన్ కూడా నువ్వే తీసుకురావాలి. సో మీరే వెళ్ళి భగవంతుణ్ణి శాంతింపజేయండి అంటారు. అందరూ భయపడతారు, ఎక్కడికైనా ప్రహ్లాదుడు భయపడ్డు. అండ్ సరే అయితే నువ్వు మన పొజిషన్లో ఉంటే మనం ఏం చేస్తాం, అమ్మో నన్ను ఇరికించేస్తున్నారు వీళ్ళందరూ, తుమ్ ఆగే జావు తుమర పీచే, మేము వెనకాతలు ఉంటాం మీరు ముందుకెళ్ళని చెప్పి మనల్ని బుక్ చేసేస్తున్నారు, లేదా మనం భయపించేస్తున్నారు అలాగ అనుకుంటాము. లేదు అనుకుంటే మ్యూజిక్ స్టార్ట్ చేయండి అయ్యానా,
ఫోటో తీయండి, ఇన్స్టాల్ చేయండి, లైట్ టెలికాస్ట్ చేయండి, ఐఎమ్ గోయింగ్ నౌ. అందరికీ తెలియాలి నేను కారణం జన్ముడిని, ఐఎమ్ ద చూసన్ వన్. అవునా కాదా? సో గురువు గారు వచ్చారు. సో వీ వాంట్ టు బి నెక్స్ట్ గురువు అంటే ఫోటో విత్ గురువు. సో వీ ఆల్ హ్యావ్ ద డిజైర్స్. సో సంవత్సరం అంతా గురువు చెప్పింది ఎంత పాటిస్తున్నా మనకు తెలియదు. కానీ గురువు దగ్గర ఉంటే ఆ గుర్తింపు ఉంటే అది భక్తి అడ్వాన్స్మెంట్గా కొలపానం చేసుకుంటాం. సిమిలర్లీ ప్రహ్లాదుడు, వీళ్ళందరూ ప్రహ్లాదుని ముందు పెడుతున్నారు. ప్రహ్లాదుడు మాల తీసుకుని వెళ్తున్నారు భగవంతుని ముందు. కానీ ప్రహ్లాదుడు ఫస్ట్ ప్రేయర్ అంటే తెలుసా? బ్రహ్మ ఆదయ సురగణ, అంటే బ్రహ్మదేవుడు ఆది అని మిగతా సురగణ దేవతలు, మునయోత సిద్ధ, మునులు సిద్ధులు దేవతలు బ్రహ్మదేవుడు సహా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. సత్వైకతాన గతయ వచసం ప్రవాహే, వీళ్ళందరూ కూడా సత్వైకతాన అంటే ఒక శుద్ధ సత్వంలో అద్భుతమైన ప్రార్థనలు ఆలపిస్తున్నారు. ఆలపిన అర్హులు వాళ్ళందరూ. ఇంతమంది ఉన్నారు కానీ నన్ను ముందుకు రమ్మన్నారు. నా ఆరాధితం పురగణ రజనాపిపు, కానీ నన్ను ముందుకు రమ్మని చెప్పారనమాట. కింతోస్తు మరహతి సమయ అది ఉగ్రజాతి. అయింది ఉగ్రజాతి అంటే నాది ఉగ్రజాతి. ఏం చెప్పుకున్నాడు అక్కడ ఆయన? నాది ఒక రాక్షస వంశం, రాక్షస జాతి నాది. కింతోస్తు మరహతి, నాకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, నాకు ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పి నన్ను మీ ఎదురుగా పంపిస్తున్నారు కృష్ణ. వాస్తవానికి నాకు ఎటువంటి అర్హత లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ దేవతలందరూ వీళ్ళందరూ సత్వగుణంలో ఉంటారు, అద్భుతమైన చదువుకున్న వాళ్ళు, వేదపారాయణ వీళ్ళందరూ, వీళ్ళు ఎంతో క్వాలిఫైడ్, ఎంతో అద్భుతమైన ప్రార్థన చేయగలరు. అలాంటి వాళ్ళు ఉండగా నన్ను ముందు పెట్టారు, నాకు ఏం అర్హత ఉంది అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు అని ప్రహ్లాద్ అనమాట. సో దిస్ ఈజ్ డివోటీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో సద్గుణాలు చూస్తాడు, తనలో దోషాలు ఎత్తుకుంటుంటాడు అనమాట. బట్ దిస్ ఇస్ అంతర్ముఖ బహిర్ముఖ అంటారు కదా. అంతర్ముఖ భక్తుడు ఇలా ఉంటాడు అనమాట. మనలో దోషాలు, ఎదుటి వ్యక్తిలో మంచిని చూస్తాడు. ప్రహ్లాదుడు బహిర్ముఖ భక్తుడు ఎలా ఉంటాడు? అక్కడ దేవతలకు ఎన్ని యోగ్యతలు ఉన్నాయి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవి. సో వాళ్ళు బహిర్ముఖం అంటే వాళ్ళు చేయలేకపోయారు, నేను చేయగలిగాను కాబట్టి నేను గొప్ప అని. ఇది బహిర్ముఖ భక్తులు ఇలా ఆలోచిస్తాడు. తన అయోగ్యత చూడడం అనమాట, తన యోగ్యత బయట వాళ్ళ అయోగ్యత. కానీ డివోటీ అనేవాడు అదర్ వే రౌండ్. సో ప్రహ్లాదుడు అక్కడ నాకు ఎటువంటి అర్హత లేదు అని చెప్తున్నాను అనమాట. వాస్తవానికి దట్ యాక్చువల్ ఈజ్ క్వాలిఫికేషన్. ప్రహ్లాదుడి క్వాలిఫికేషన్ ఏంటి? నాకు ఏ క్వాలిఫికేషన్ లేదు అని ఆయన జెన్యున్గా నమ్ముతున్నాడు. ఆయన ఎక్కడో ఒకరిద్దరి ముందు చెప్పడం కాదు, అందరి ముందు ఆ మాట చెప్పాడు. అందరి ముందు ఒప్పుకున్నాడు, వాస్తవానికి నాది ఉగ్రజాతి, నాది రాక్షస జాతి, రాక్షస వంశము, నాకు ఏ అర్హత ఉంది అని చెప్పి. కానీ ఇక్కడ దేవతలు వాళ్ళందరూ ఎంతో గొప్ప వాళ్ళు, ఎంతో సత్వగుణం ఉన్నవాళ్ళు, ఇంతమంది ఉండగా నన్ను ముందు రమ్మినారు కాబట్టి నాకు ఏ అర్హత లేదు కృష్ణ, కాబట్టి మీరే నాకు మిమ్మల్ని స్తుతించే అర్హత ఇవ్వండి అని అడుగుతారు అనమాట. నెక్స్ట్ శ్లోకంలో మన్య ధనాభి జనరూప అని చెప్పి. కాబట్టి యూ గివ్ మీ దట్ క్వాలిఫికేషన్, నాకు ఎటువంటి అర్హత లేదు అని చెప్తారు ఇక్కడ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాస్తవంగా మర్సీ అనేది ఎలా పొందుతారండి? మర్సీ అనేది ఒక డివోటీ అనేవాడు తను ఎంత అల్పుడిని అనుకుంటే వాడు అంతా మర్సీ పొందుతాడు అనమాట. అల్పుడిని అని అనుకొని అల్పుడిలాగా ఉండిపోవడం కాదు, వాడు అల్పుడిలాగా ఉండకూడదు, అల్పుడిని ఫీల్ అవ్వాలి. ప్రభు నేను అల్పుడిని కదా, నేనేం చేయగలను, కాబట్టి మీరే చేసుకోండి. దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. మనం ఎలా చేయాలి? కృష్ణ లక్ష్మీపతి అమర బాప్ ఆయన, కృష్ణుడు మన తండ్రి లక్ష్మీపతి. సో ఆయన ఏ లక్ష్మి అంటే జయలక్ష్మి, అన్ని రాజ్యలక్ష్మిలు. సో ఆయన ఏమైనా చేయించుకోగలడు మన చేత. కాబట్టి డివోటీ ఎప్పుడు రెడీగా ఉండాలి, ఏ సేవ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉండాలి. కానీ కాన్షియస్నెస్ ఎలా ఉండాలి? నాకు ఎటువంటి అర్హత లేదు, కానీ నా గురువు గారి యొక్క మర్సీ వలన నేను చేయగలుగుతానని భావంలో ఉండాలి. ఆ భావంలో ఉన్నప్పుడు దట్ ఈస్ రైట్ రెసిపీ ఫర్ ఎంపవర్మెంట్. సో భగవంతుడే మనకి ఇంకా ఇంకా ఇస్తాడు. కొన్నిసార్లు మనం చూడొచ్చు, సంబడీ ఈజ్ వెరీ ప్రౌడ్, గర్వంతో ఉండి కూడా ఇస్కాన్లో సాధించిన చాలామంది ఉన్నారు.
సో సో అది ఎంపవర్మెంట్ కాదు. అది కొన్నిసార్లు మన యొక్క స్కిల్స్, టాలెంట్స్, మన పూర్వకర్మ వలన కూడా మనం కొన్నిసార్లు చేయగలుగుతాం, కానీ అది ఎక్కువ రోజు నిలబడదు అది. సో ఇస్కాన్లో ఇఫ్ అబ్జర్వ్ దేర్ ఆర్ చాలామంది భక్తులు చాలా చాలా గొప్ప విషయాలు చేశారు, కానీ కాలక్రమంలో కనుమరుగు అయిపోయారనమాట. ఎందుకంటే నేను చెప్పినట్టుగా టాలెంట్స్, స్కిల్స్ కర్మానుసారంగా కూడా మనం ఎక్కడ చేపట్టి సక్సెస్ రావచ్చు అది, కానీ ఆ సక్సెస్ అనేది చిరస్థాయిగా నిలబడదు. కానీ ఎప్పుడైతే మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉన్నప్పుడే అప్పుడు మర్సీ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము జీవితాంతము కృష్ణుడికి ఉత్సాహంగా సేవ చేయగలం. సో ప్రహ్లాదుడు తన కోసం నరసింహస్వామి వచ్చాడు, తన కోసం హిరణ్యకశిపుని వధించాడు, తన కోసం తను వేరే ఎవ్వరి పట్ల కూడా శాంతింపబడలేదు. ప్రహ్లాదుడు వచ్చి మాల వేసిన తర్వాతనే అప్పుడు నరసింహస్వామి శాంతింపబడ్డాడు. అంటే ఏ యాంగిల్లో చూసుకున్నా సరే, ఒకటిగా రెండు కాదు, సో ఏ యాంగిల్లో చూసుకున్నా సరే ఎనఫ్ రీజన్స్ ప్రహ్లాదుడికి నేను స్పెషల్ అనే ఫీలింగ్ రావడం కోసం. కానీ ఆయనకి మేడ్ హిమ్ మోర్ హంబుల్. ఆయన తన యొక్క మూలాలను గుర్తి, అందుకే అంటాను కదా, ఇప్పుడు కూడా మన భక్తి జీవితంలో వీ షుడ్ నాట్ ఫర్గెట్. మన బిగినింగ్ డేస్ మర్చిపోకూడదు, ఇనిషియల్ డేస్ మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే అది మనల్ని ఎప్పుడు కూడా నేలకి మరి ఎంతైనా అదో తప్పులేదు. మన తలకాయి మేఘాల్లో కూడా తేలొచ్చు, కానీ పాదాలు ఎప్పుడు నేలకు అనుకునే ఉండాలి. నువ్వు ఎదుగుతున్న కొద్దీ యువర్ హెడ్ కెన్ టచ్ ద క్లౌడ్స్, కానీ మీ ఫీట్ ఎలా ఉండాలి? గాల్లో తేలాలా? మంచిదిగా తేలితే కాదా? ఏమి పడితే ఏమవుతాయి? యా. సో హెడ్ క్లౌడ్స్ టచ్ అవ్వచ్చు, కానీ ఫీట్ మాత్రం ఎప్పుడు కూడా నేలకే అనుకుని ఉండాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఇనిషియల్ డేస్. ఎందుకంటే మనకి తెలుస్తుంది, మనకి మాల ఎలా పట్టుకోవడం కూడా తెలిసేది కాదు. బాత్రూమ్కి వెళ్ళాక స్నానం చేయాలి ఎంతమంది తెలుసు అండి? డిస్కౌంట్ రాకముందు ఇక్కడ ఎంతమంది తెలుసు? ఈవెన్ బ్రాహ్మణ కుటుంబాలను పాటిస్తున్నారా? మేము ట్రైన్లో కూర్చుంటామే కానీ కంపరం పడుతుంది పక్కన ఎవడు ఏం చేస్తున్నాడు అని చెప్పి. సో ఈరోజు మనం ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాము, నలుగురు చెప్తూ ఉంటాము, కానీ మనకే ఏం తెలియదు. ఏదో డివోటీ మన మీద దయ తెలిసి, జాలి తెలిసి మనకు నేర్పిస్తేగా తెలిసింది. సో దాన్ని మనం ఎలా మర్చిపోవాలి చెప్పండి అది. సో కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, మన జీవితంలో ఏది ఉన్నా సరే అది భక్తుల యొక్క కృపనే. వీ షుడ్ నాట్ ఫర్గెట్. సో PRAH అయిపోయింది. నెక్స్ట్ ఇస్ ఎల్ అంటే లవ్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. లవ్ ఫర్ ఆల్ లివింగ్ అంటే సకల జీవుల పట్ల ప్రేమ. సో ప్రహ్లాదుడికి సకల జీవుల పట్ల ప్రేమ. 7.9.43 నైవోద్విజయ పరదురత్యయ వైతరణ్యాస్ త్వద్వీర్యగాయన మహామృతమగ్న చిత్త సోచేతతో విముఖ చేతస ఇంద్రియార్థ మాయా సుఖాయ వరముద్వహతో విమూఢ. దిస్ ఇస్ ద ఫేవరెట్ శ్లోక ఆఫ్ మోస్ట్ ఇస్కాన్ ప్రీచర్స్. ఇస్కాన్లో ఎంతోమంది భక్తులకి ఇది చాలా ఫేవరెట్ శ్లోకం ఇది. ఎందుకంటే ఈ శ్లోకంలో ఒక వైష్ణవుడు యొక్క మనోభావన, వైష్ణవుడి యొక్క మనోస్థితి ఈ శ్లోకంలో చెప్పబడుతుంది అన్నమాట. ఈ శ్లోకంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే నైవోద్విజే పరదురత్యయ. నైవ అంటే నో, ఉద్విజయ అంటే టెన్షన్. నాకేం టెన్షన్ లేదని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. దేనికి టెన్షన్ లేదంట? పరదురత్యయ వైతరణ్యాస్. ఈ వైతరణ్యాన్ని క్రాస్ చేయడం చాలా కష్టం అంట. ఈ వైతరణి అంటే భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం మధ్యలో ఉన్నది వైతరణి రివర్. సో ఈ వైతరణి క్రాస్ చేయడము చాలా కష్టము, కానీ నాకు సంబంధించి నాకేమీ టెన్షన్ లేదని చెప్తున్నారు. ఎందుకు టెన్షన్ లేదంట? త్వద్వీర్య గాయన మహా అమృత మగ్న చిత్త. ఎందుకంటే మీ యొక్క గుణగణాలను, గుణరూప లీలల్ని స్తుతించడం వల్ల ఏమవుతుంది? నా యొక్క త్వద్వీర్య గాయన మహా అమృత మగ్న చిత్త. నా యొక్క ఈ చిత్త, నా కాన్షియస్నెస్ అనేది సంపూర్ణంగా ఆ అమృతంలో తేలియాడుతుంది. కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్. కాబట్టి నాకు ఈ వైతరణి అనేది నాకు సమస్య కాదు నాకు అది. కానీ నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఏం చెప్తున్నారు?
సోచేతతో విముఖ చేతస్ ఇంద్రియార్థ. కానీ నాకు టెన్షన్ ఎప్పుడు, ఐఎమ్ ఆల్సో యాంగ్జైటీ, చాలా విచారం ఉంది నాకు. ఎందుకంటే సోచేతతో విముఖ చేతస ఇంద్రియార్థ. ఈ భౌతిక సుఖానికి ఆశపడి ఎవరైతే విముఖ చేతస అంటే మీకు దూరంగా జరుగుతున్నారో, మాయా సుఖాయ బరం, ఈ యొక్క మాయా శక్తులు మాయా సుఖానికి అలవాటు పడి, భౌతిక సుఖానికి అలవాటు పడి మీ సేవని, మీ యొక్క ఆశ్రయాన్ని ఎవరైతే వదిలిపెడుతున్నారో అలాంటి విమూఢాస్, అలాంటి మూర్ఖుల గురించి ఆలోచించి సదా నా మనసు చింతిస్తుంది అని చెప్తున్నారనమాట. సో డివోటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ దిస్. యాక్చువల్గా డివోటీ అనేవాడు ఈజ్ ఇన్ ఏ డిజిటల్, నాట్ అనలాగ్. డిజిటల్ అంటే ఏంటి? 0 and 1. అనలాగ్ అంటే వేవ్, 0 మొత్తం అంతా ఉంటుంది. సో డిజిటల్ అంటే 0 and 1 అంటే టిపికల్గా వైష్ణవాస్ అనేవాళ్ళు అంటే ఐడియల్ వైష్ణవ ఎప్పుడు 0-1 ప్లాట్ఫామ్లో ఉంటారనమాట. 0 అంటే 1 అంటే దర్ బ్లిస్, జపం చేసుకుంటారు, వైష్ణవ భజన పాడుకుంటారు, భగవంతుని కథ పాడుకుంటారు, ఆర్ భగవంతు సేవలో హ్యాపీగా ఉంటారు. ఐదర్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ బ్లిస్ ఆర్ 0 ప్లాట్ఫామ్ అంటే ఏంటి? యాంగ్జైటీ. ఎవరో భక్తి జీవితంలో ఫాల్టర్ అవుతుంది, వాళ్ళ కోసం ఏం చేయాలి, మాయలో పడిపోతున్నాడు, ఎలా ప్రచారం చేయాలి, దాని గురించి వేరే వాళ్ళ గురించి వాళ్ళు బాధపడతారు అనమాట. సో ఐదర్ 2 ప్లాట్ఫామ్స్లో ఎప్పుడూ ఉంటారు. ఇది రెండు కూడా ఒక రకమైన, ఈవెన్ ఆ సోచేతతో కూడా ఒక రకమైన బ్లిస్సే. ఎదుటి వ్యక్తి కూడా కోసం కష్టపడడం కూడా అది కూడా ఒక రకమైన ఆనందమే. కానీ టిపికల్గా వైష్ణవ్ అనేవాళ్ళు, మీరు గమనించండి, మీరందరూ మీ గురువుల్ని ఒకసారి మనసులో ఆలోచించుకోండి. రిమెంబర్ యువర్ గురూస్ ఇన్ యువర్ హార్ట్. వాళ్ళ జీవితాలు చూడండి, ఎప్పుడు కూడా ఈ 2 ప్లాట్ఫామ్స్లోనే ఉంటాయి. ఐదర్ దర్ ఎక్స్టాటిక్ ఇన్ సర్వింగ్ కృష్ణ, హీరింగ్, రీడింగ్ అబౌట్ కృష్ణ, ఆర్ దేర్ అండ్ యాంగ్జైటీ లిఫ్టింగ్ ద ఫాలెన్ సోల్స్. ఈ 2 ప్లాట్ఫామ్స్లోనే ఉంటారనమాట. దిస్ ఇస్ వైష్ణవాస్ లైఫ్. వైష్ణవుడు ఎప్పుడు ఈ 2 ప్లాట్ఫామ్స్లో ఉంటాడు. సో దిస్ ఈజ్ యాక్చువల్ లవ్ ఫర్ కృష్ణ. కృష్ణుడి పట్ల ప్రేమ అనేది కృష్ణుడి యొక్క జీవుల పట్ల కూడా ఆ కన్సర్న్ ఉన్నప్పుడు అది నిజమైన ప్రేమ అనమాట. సో ప్రహ్లాద్, PRAHL. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ. టైం అయిపోయింది. ఇది 7943, వెరీ ఫేమస్ శ్లోక. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ. ఏ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. సో ప్రహ్లాదుడు ఇందాలని చెప్పారు, నరసింహస్వామి కనిపించినప్పుడు ఏం చెప్పారు ఆయన, నా గురువు గారికి నేను సరే భగవద్ ధామానికి వచ్చినా సరే నా గురువు గారి సేవ నాకు దూరం కాకూడదు, ఎందుకంటే ఆయనే లేకపోయింటే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండగలిగేవాడిని కాదు చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఏ వచ్చింది? ఏ అంటే ఇక్కడ అసోసియేషన్. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ శ్లోక 7924. తస్మాదముస్తనుభృతం మహామాశిషోజ్ఞ ఆయుర్శ్రియం వైభవం ఐంద్రమావిరించత్ నేచ్చామి తే విలులితం ఉరువిక్రమస్య కాలాత్మనోపనయమాం నిజభృత్య పార్శ్వం. ఇక్కడ ఏమో చెప్తున్నారంటే ప్రహ్లాదుడు నరసింహస్వామిని, మై డియర్ లార్డ్, తస్మాద్ అముస్తనుభృతం అంటే ఈ భౌతిక లోకంలో శరీరం ధరించిన ఏ వ్యక్తికైనా సరే సుఖం, భౌతిక సుఖం ఏ రూపంలో వస్తుందంట? ఆయుష్, శ్రియ అంటే సంపద, వైభవం అంటే పేరు ప్రఖ్యాతులు, ఐంద్రం అంటే ఈ విధంగా ఇంద్రియ భోగాలు వస్తాయి. ఆవిరించ్యాత్. సో ఆవిరించ్యాత్ అంటే ఏంటంటే ఇక్కడ అది విరించే బ్రహ్మదేవుడి నుంచి, ఫ్రమ్ బ్రహ్మ టు ఏ చిన్న ఒక కీటకం వరకు ఈ లోపల ప్రతి వీళ్ళందరూ కూడా ఏంటంట, అందుకు శరీరం ధారించే వాళ్ళు కాబట్టి భౌతిక ప్రతి ఒక్కరు కూడా వీటి పట్ల ఆసక్తి ఉంటుంది అని చెప్పి. కానీ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు? నేచ్చామి తే విలులితం ఉరువిక్రమస్య, నాకు మాత్రం వీటి పట్ల ఆసక్తి లేదు అంటున్నాడు ప్రహ్లాదుడు. దాని లాజిక్ కూడా చెప్తున్నాడు ఎందుకు లేదు అని చెప్పి. ఎందుకంటాడంటే, స్వామి నేను తండ్రి గారిని చూశాను, నా తండ్రి గారికి మించిన వైభవం ఎవరికి ఉంది, నా తండ్రి గారికి మించిన ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది, నా తండ్రి గారికి మించిన శక్తి ఎవరి దగ్గర ఉంది, నా తండ్రి గారికి మించిన ఆయుష్ కూడా ఎవరి దగ్గర ఉంది. వాస్తవానికి ఆయన ఎవరి చేతి కూడా చనిపోవడం రాస్తుంది, అవునా కదా? అంటే ఏ యాంగిల్లో చూసుకున్నా సరే ఈ లోకంలో ఒక భౌతికవాది ఏవైతే కోరుకుంటాడో ఆ ప్రతిది కూడా బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్లో ఎవరి దగ్గర ఉన్నాయి?
తండ్రి గారి దగ్గర. అన్నీ ఉన్న నా తండ్రి కాలాత్మనో పనయతాత్ ఉరుక్రమస్య అని చెప్పి, కాలం అనేది ఒక్క స్లాప్ చెంపదెబ్బ. కాలం చెంపదెబ్బ కొట్టడం అంటే ఏంటంటే ఇక్కడ టైం. ఆ కాలం ఎవరి రూపంలో వచ్చింది? నరసింహ భగవానికి. సో రైట్ టైం వచ్చినప్పుడు ఏమైంది? నరసింహదేవి వచ్చినప్పుడు ఏమైంది? నరసింహదేవి ఒక్క స్లాప్ ఇచ్చాడు. ఏమైంది అక్కడ? అన్నీ కూడా ఆవిరైపోయాయి. అన్నీ ఆవిరైపోయాయి. అంటే దేనికోసం ఈ లోకంలో జీవితాన్ని కష్టపడతారో అవన్నీ నా తండ్రి గారి దగ్గర. అంటే ఈ లోకంలో ఎవ్వడు ఊహించలేనంత ఉన్నాయి. యాక్చువల్గా రామాయణం స్టోరీ వస్తుంది, మీకు తెలుసు కదా. ఎప్పుడైతే శూర్పణఖ చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? వాస్తవానికి నేను నీకోసం వెళ్ళా సీతను తేడానికి, ఎందుకంటే సీత నీకే పర్ఫెక్ట్ అని చెప్పి. కానీ ఏమైంది? లక్ష్మణ ముక్కు కోసేసాడని చెప్పి. రావణుడు నువ్వు ఎప్పుడు తప్పుడు పని చేస్తా గెట్లాస్ అంటాడు. లేదు సీతమ్మ అంత అందంగా ఉంటుందని చెప్పి వర్ణించి మాట్లాడతాడు. అప్పుడు రావణాసుడికి అట్రాక్షన్ పెరుగుతుంది, రైట్? సో సీతమ్మ వారిని కిడ్నాప్ చేద్దాము అనుకుని డిసైడ్ అవుతాడు అనమాట. అప్పుడు హెల్ప్ తీసుకోవాలి. ఎవరు హెల్ప్ అడుగుతాడు? రావణాసురుడు మారీచ హెల్ప్ అడుగుతాడు. సో మారీచుడు ఏమంటాడంటే, రావణ నీకు ఈ ఐడియా ఎవడిచ్చాడు? ఫస్ట్ ఎవడిచ్చాడు నాకు తెలియదు, కానీ వాడు ఫ్రెండ్ ముసుగులో ఉన్న నీ శత్రువు అని చెప్పి. ఆయన రావణాసురుడు వెండు, రాముడు ఎంత గొప్ప వెండు అనమాట. అప్పుడు మారీచుడు ఒక్కసారి సరే ఇంకొక్కసారి నా మాట మీద చెప్పి ఒక దగ్గర తీసుకెళ్ళమంటాడు అనమాట. అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ ఒక పెద్ద ఓపెన్ ల్యాండ్లో దేర్ ఇస్ ఏ ఒక పెద్ద మెటల్ ఉంటుందన్నమాట, ఒక రింగ్ లాగా అనమాట. అప్పుడు అంటాడు మారీచుడు, దీని ఒకసారి ఎత్తు అంటాడు అనమాట రావణాసురుడిని. రావణాసురుడు ఎత్తని ట్రై చేస్తాడు, ఎంతకి ఎత్తలేడు అనమాట. ఎంత ఎత్తున్నా సరే దాన్ని ఎత్తలేకపోతుంటాడు అనమాట. రావణుడు అలసిపోయి దాన్ని కింద పడేస్తాడు. అడుగుతాడు ఏంటిది అని చెప్పి. ఇది హిరణ్యకశిపుడు ధరించిన రింగు. హిరణ్యకశిపుడు ధరించిన రింగ్ ఇది. దీని రింగు ఎత్తడానికి నువ్వు కష్టపడుతున్నావు. ఆ హిరణ్యకశిపుడిని శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో వచ్చి ఒక్క దెబ్బ కొడితే రక్తం కక్కువ చచ్చాడు అక్కడ ఆయన. అఫ్కోర్స్ హిరణ్యాక్షుడు చచ్చాడు అలాగా, ఒక దెబ్బ కొడితే వరాస్వామి రక్తం కక్కువ చేస్తాడు, నరసింహస్వామి చీల్చేస్తాడు అనమాట. బట్ ఎనీహౌ ఈజీగా తవ్వకర కమలవరే నకం అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు అంటే తెలుసు కదా మీకు, ఒక దీన్ని వేసుకుని నలిపేస్తాడు అన్నట్టుగా. అలాగా అంత ఈజీగా నలిపేశాడు భగవంతుడు హిరణ్యకశిపుడిని. శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని ఒక చిన్న ఏక నలిపినట్టుగా దోమను నలిపేశాడు. ఆయన యొక్క రింగు నువ్వు ఎత్తలేకపోతున్నావు. అదే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు అవతారంలో వచ్చాడు అని వెళ్ళి ఆయన భార్యనే కిడ్నాప్ చేద్దామనుకుంటున్నావు, కాబట్టి యూఆర్ ఫుల్ నెంబర్ 1 అని చెప్పి మారీచుడు రావణాసుడికి చెప్తాడనమాట. అఫ్కోర్స్ వినాశకాలే విపరీత బుద్ధే. రావణాసుడు ఏమంటాడు, ఇదంతా స్టోరీస్ నాకు వద్దు, నాకు సీత కావాలంటే ఐదర్ నువ్వు వస్తావా నాతో పాటు తెస్తావా అంటాడు అనమాట. సరే రావణాసుడు చేతి చావడం కన్నా రాముడి చేతి చావడం బెటర్ అనుకుంటాడు. తప్పుడు ఆలోచన అది. దాని బదులు రావణుడి చేతి చచ్చుంటే బాగుండేది. మారీచుడు జటాయుడు రావణుడి చేతి చచ్చి హీరో అయ్యాడు, మారీచుడు రాముడి చేతి చనిపోయి విలన్ అయ్యాడు. ఏనియో సో చెప్పేది ఏంటంటే ప్రహ్లాదుడు ఏమని చెప్తున్నాడు, నాకు ఈ లోకంలో దేని పట్ల కూడా ఆకర్షణ లేదు. ఎందుకంటే ఏదైతే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారో ఆయుర్శ్రియం వైభవం ఆవిరించారు, అవన్నీ కూడా అన్లిమిటెడ్ ఫామ్లో నా తండ్రి దగ్గర ఉన్నాయి. కానీ ఒక్క క్షణంలో అవన్నీ పోయాయి మా తండ్రి గారికి ప్రాణంతో సహా. Instead of becoming instruments in the hand of Krishna, we become instruments in the hand of Maya. నిజం చెప్తున్నాను. తెలియదు కూడా మనకు తెలియదు. మనం కృష్ణుడి చేతితో సాధనం అనుకుంటున్నాం, కానీ మనం మాయాదేవి చేతితో సాధనం అయిపోగలం. ఎప్పుడు అవుతాం అలాగా? సరైన సాధన లేనప్పుడు అనమాట. సో కాబట్టి సరైన సాధనలో ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి మంచి వైష్ణవుల యొక్క సాంగత్యం దొరికినప్పుడు మనకు తెలియకుండానే మన భక్తి జీవితంలో చాలా చాలా ముందుకు వెళ్తాము. చిన్న చిన్న ఎపిసోడ్స్ కూడా మన జీవితంలో చాలా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. కాబట్టి ప్రహ్లాదుడు ఏమడుగుతున్నాడు, నాకు అలాంటి గొప్ప వైష్ణవుల యొక్క సాంగత్యం ఇవ్వండి, నాకు ఈ డబ్బు ఆస్తి పేరు పరపతి ఇవేం అవద్దు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా సరే ఇవేమీ నా తండ్రి గారిని కాపాడలేకపోయాయి చెప్తున్నాను అనమాట.
కాబట్టి ప్రహ్లాద్ టీచింగ్. ఏ మీన్స్ అసోసియేషన్. అండ్ లాస్ట్ వన్ డి, రైట్? సో డి మీన్స్ డివోషన్. డివోషన్. అండ్ డి ఆల్సో మీన్స్ డిటాచ్మెంట్, డిపెండెన్స్. డి అంటే డిపెండెన్స్, డి అంటే డివోషన్. సో డిపెండెన్స్ గురించి ఏ శ్లోకం చెప్పుకోవచ్చు? బాలస్య నేహ శ్లోకం చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా 9th చాప్టరే, 7:9-32 ఎక్కడ వస్తుంది అది. బాలస్య నేహ శరణో పితరో నరసింహ అనే శ్లోకము. డిపెండెన్స్. నార్తస్య చాగదముదన్వతి మజ్జితో నౌ తప్తస్య తత్ ప్రతివిధిర్ యాహ్యాంజశిష్టం తావద్ విభోత్ అనుభృతం త్వదుపేక్షితానం. ఏమని చెప్తున్నాడు ప్రహ్లాదుడు అక్కడ? కృష్ణ, మీ యొక్క ఆశీర్వాదం లేకపోయినప్పుడు తల్లిదండ్రులు ఉన్నా సరే వాళ్ళు పిల్లల్ని కాపాడలేరు. అవునాగా చెప్పండి. తల్లి తండ్రి ఉన్నా సరే పిల్లవాడికి వాళ్ళే దిక్కు, కానీ వాళ్ళు ఉన్న వాళ్ళ పిల్లవాడిని కాపాడలేరు. ఎప్పుడు కాపాడలేరు? మీ ఆశీర్వాదం లేకపోతే. సిమిలర్గా బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ మెడిసిన్స్ ఉన్నా సరే పేషెంట్ని కాపాడలేరు. సిమిలర్గా బెస్ట్ షిప్, టైటానిక్ అండ్ షిప్ అయినా సరే మీ ఆశీర్వాదం లేకపోతే అది కాపాడలేదు. తప్తస్య తత్పతివిధి యాహ్యాంజశిష్టం తావద్విభోత్ అనుభృతం త్వదుపేక్షితానం చెప్పి. కాబట్టి త్వదుపేక్షితానం, మీరే ఉపేక్ష, మీరే వదిలేస్తే ఎవరికి. అదే మీరే ఉంటే తల్లి తండ్రి లేకపోయితే పిల్లవాడు బతుకుతారు, బతకడం చెప్పండి? బతకడం కాదు, దుఃఖంలా ఉంటారు. కొన్నిసార్లు చూడండి, కొన్ని పిల్లలు, అనాథ పిల్లలు, మనకు అన్ని ఫారెక్స్, సెరిలాక్స్ బేబీలు పెట్టినా సరే మనకి దగ్గుతున్న సైనస్, మైగ్రెయిన్, రకరకాల ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు అనాథులు రోడ్ల మీద చెత్తకాయలు లేకుండా వాళ్ళు దుఃఖంలో ఉంటారు. 6 ప్యాక్ బాడీలు ఉంటాయి, వాళ్ళకి అర్థం కాదనమాట. ఏం తింటున్నారా అనిపిస్తుంది. అవునా కాదా? సో భగవంతుడి ఆశీర్వాదం ఉంటే తల్లిదండ్రులు లేకపోయినా సరే వాడు హ్యాపీ బతికేస్తాడు. అవునా కాదా? బెస్ట్ మెడిసిన్స్ అవన్నీ ఉన్నా సరే కొంచెం కాపాడలే. అదే భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఏ మెడిసిన్ లేకపోయినా సరే వాడికి ఏమీ కాదు. సిమిలర్లీ భగవంతుడి ఆశీర్వాదం లేకపోతే బెస్ట్ షిప్ అనేది జనాన్ని కాపాడాలి. కానీ ఇది బెస్ట్ షిప్ టైటానిక్ కింద ఏమని రాశారు? ద షిప్ మ్యాన్ కెనాట్, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్. అంటే ఎంత పొగరంటే, సరే షిప్ తయారు చేసావు, హ్యాపీగా ఉండొచ్చు కదా? లేదు, అక్కడ కూడా నా గొప్పతనం చెప్పుకోవాలి. కింద క్యాప్షన్ ఏంటి? నేను ఎంత గొప్ప షిప్ తయారు చేశానంటే దేవుడు కూడా దీన్ని ముంచలేడని చెప్పి. ఫస్ట్ ట్రిప్లోనే మునిగిపోయింది. ఫస్ట్ ట్రిప్ ఎవరికంటే జనాలు పబ్లిక్ యాక్సెస్ లేదు ఆ ట్రిప్లోని. ఎవరికి యాక్సెస్ తెలుసా? ద రిచెస్ట్ పీపుల్కి అనమాట. అంటే లండన్లో ఉన్న రిచెస్ట్ పీపుల్లో 20% చచ్చిపోయారు ఆ రోజు. అంటే ఇండియాలో టాప్ 50 అనుకోండి, అంతా పోతే ఎలా ఉంటుంది చూడండి. నేను వాళ్ళకి మాత్రమే అనుభూతి అందులోని. ఫస్ట్ వాయేజ్లోనే మునిగిపోయింది అది. అదే భగవంతుడి అనుగ్రహం ఉంటే ఒక చిన్న కొయ్యి పట్టుకొని కూడా జనాలు దాటేయగలం అనమాట. అవునా కాదు? సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ యాక్చువల్లీ. రామాయణంలో వి హియర్ ద పాస్ట్ టైం, రామసేతు నిర్మాణం పెద్ద పెద్ద బండరాలు వేస్తున్నారు నీళ్ళలో. బండరాలు తేలుతున్నాయి. తేలడం మాత్రమే కాదు, అవన్నీ కూడా ఇటువంటి చల్లచెదరైపోవట్లే, అవన్నీ కూడా అతుక్కుని ఉన్నాయి. అవునా కదా? కింద పిల్లర్స్, బీమ్స్ వేస్తున్నారు, దానికి ఏం లేవు, నీళ్ళలో తేలుతున్నాయి, అన్నీ అతుక్కొని మరీ ఉన్నాయి. మిరాకిల్. సో రాముడు గమనిస్తున్నాడు, ఎలా అవుతున్నాయని చెప్పి. సో అర్ధరాత్రి రాముడు ఏం చేశాడు? తను కూడా రాయి తీసుకొని నీటిలో వేసాడు. అంటే మునిగిపోవడం తేలుతున్నాయంట అని చెప్పి. ఏ గాడి ఏమో డుక్కని మునిగిపోయింది అనమాట. రాముడు చూశాడనమాట, ఎవరు చూడలేదు కదా అని చెప్పాను. కానీ దురదృష్టవాదు వెనకదలా హనుమంతుడు చూస్తాడనమాట. హనుమంతుడు నవ్వుతాడు, ఏంటి రామ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి. ఏం చేస్తున్నారు? ఏం లేదు, అందరూ రాళ్ళు వేస్తుంటే మీరే తేలుతున్నాయి, నాకు అదే ఆస్తి ఎలా తేలుతున్నాయని చెప్పి నేను రాళ్ళు వేస్తాను, నేనేస్తే మునిగిపోయింది ఏంటి అని చెప్పి. దానికి హనుమంతుడు అంటాడు, రామ మేము రాళ్ళు వేస్తున్నామంటే ఆ రాళ్ళ మీద మీ నామం చెక్కి వేస్తున్నాం కాబట్టి ఆ రాయి మీ నామాన్ని ఆశ్రయం తీసుకుంది కాబట్టి మీ నామాన్ని ఆశ్రయం తీసుకుంటే భవసాగరాన్ని దాటేయగలరు. అలాంటిది మామూలు సాగరాన్ని తేలలేరా? కాబట్టి ఆ రాయి మీ నామాన్ని ఆశ్రయం తీసుకుంది కాబట్టి నీళ్ళలో. సో మీరు దానికి ఆశ్రయం ఇచ్చారు కాబట్టి తేలింది. ఇక్కడ మీరేం చేశారు? అలాంటిది మీరే ఒక రాయిని వదిలేస్తే అది మునిపోకుండా ఉంటుందా? దానికి ఎవరు ఆశ్రయం? మిగతా మీ మీద ఆశ్రయం తీసుకున్నాయి కాబట్టి తేలాయి. ఇక్కడ మీరే ఒకదాన్ని వదిలేశారు. సో
సో దేవుడే ఒకరిని వదిలేస్తే వాడికి ఇంకేం దిక్కు. సో ఇది ప్రిన్సిపల్ డిపెండెన్స్. వాస్తవానికి రామాయణంలో కూడా నారదముని మరియు వాల్మీకి కూడా ముందు పేరేంటి రత్నాకర్, రైట్? అక్కడ ఏం చెప్తాడు, ఎందుకై సంపద జంతువులు అంటే ఏం చెప్తాడు ఆయన? పొట్టగూడు కోసం చెప్తాడు, అవునా కాదా? అక్కడ వాల్మీకి నారదుడు మాట చెప్తాడు, ద సోర్స్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ యువర్ మెయింటెనెన్స్ అని రాస్తాడు అనమాట. అంతర్గ్రహస్థ రాసి పెట్టుకోండి అబ్బాయిలు. ద సోర్స్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ద సోర్స్ ఆఫ్ యువర్ మెయింటెనెన్స్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ సోర్స్ ఆఫ్ యువర్ ఇన్కమ్. అంటే మీ సంపద మీ మెయింటెనెన్స్ రెండు డిపెండెంట్ కాదు అని చెప్తారు. ఎవరు చెప్తారు ఇది? నారదుడు చెప్పారంటే రైటా రాంగా? మహాదేవ్ కదా అక్కడ చెప్తారనమాట. సో ఇది వాస్తవం. ఇది మనం అనుకుంటాం చాలాసార్లు, మన సంపాదన మన యొక్క పోషణ, కుటుంబ పోషణ అనేది రిలేటెడ్ అని చెప్పి, కానీ వాస్తవానికి కాదు అది. ఎందుకంటే మన దురదృష్టం ఏడిస్తే ఇంట్లో ఎవరో సిక్ అయితే నీ జీవిత కాలం సంపాదన మొత్తము దానికి ఆవిరైపోగా సరిపోకుండా ఉంటుంది. ప్లస్ వాళ్ళు నయమవుతారు కూడా గ్యారంటీ లేదు. ఎన్ని కుటుంబాలు చూడలేదు, రైట్? సో అల్టిమేట్లీ మనం సంపాదించకుండా ఉండకూడదు, సంపాదించాలి. గ్రహస్థన్నాక మొన్న చైతన్య చెప్తామని చెప్పాను కదా, 3 విషయాలు చెప్పాను. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారా? శివానంద సేన్ మహాప్రభు. గృహస్థ మీన్స్ ఫస్ట్ లెక్కలు వేసుకోవాలి, క్యాల్కులేట్గా ఉండాల్సిందే గృహస్థులు అన్నాక. ప్లస్ అతి దానం చేయకూడదు. దానం చేయాలి కాదు, దానం చేయాలని జనరల్ ప్రిన్సిపల్. మహాప్రభు ఏం చెప్పారు తెలుసా? అపాతి దానం కాదు, అతి దానం చేయకూడదు అన్నారు. అంటే నీ సంపాదన ఎంత అంటే దానికి తగ్గట్టే నీ దానం చేయాలని కూడా చెప్పారు మహాప్రభు. అతి దానం చేయకూడదు, అతి ఖర్చు ప్లస్ సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ప్లస్ క్యాల్కులేట్గా ఉండాలి అని 3 చెప్తారు మహాప్రభు. ఎందుకు చెప్తారంటే ముకుంద దత్త అనేవాడికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, కాబట్టి మహాప్రభు శివానంద అని చెప్తారు అన్నమాట ఈ విషయం. సో ఎనీహౌ, సో ఇక్కడ మనం చూసినట్లయితే డిపెండెన్స్. వాస్తవంగా మనం అందరూ సంపాదించాలి, జాగ్రత్త చేసుకోవాలి, మిగిల్చుకోవాలి, తప్పు కాదు, గ్రేసర చేయాలి ఇవన్నీ. కానీ నా సంపాదన, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నన్ను కాపాడుతాయి అనుకోవడం తప్పు, అది తప్పు. మరి అన్నప్పుడు ఎందుకు సంపాదించాలి, ఎందుకు నేను బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకోవాలని అడగచ్చు మీరు. ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి, మన ధర్మం మనం చేయాలి. కానీ అది మనల్ని కాపాడుతుంది అనుకోకూడదు. అల్టిమేట్గా మనల్ని కాపాడేది ఎవరండి? భగవంతుడే మనల్ని కాపాడుతాడు. సో ఈ విషయం మనం తెలుసుకోవాలి. సో డి మీన్స్ డిపెండెన్స్, నాట్ డి మీన్స్ డివోషన్. ప్రహ్లాద్ చెప్తాడు 7.10.6, యది దాస్యసి మే కామాన్ వరాంసం వర్షదర్శభ కామానాం హృదయ సంరోహం భవతాం తే వరం. ఏమని చెప్తా? నిజంగా మీరు నా మీద కృప చూపించాలంటే ఏం చేయమని అడుగుతాడైనా? నా హృదయంలో ఉన్న అనర్థాలను తొలగించండి స్వామి అని కూడా చెప్తారనమాట. సో దిస్ సమరైజెస్ ప్రహ్లాద్. సో PRAHLAD. పి అంటే ఏంటి? ప్రొక్రాస్టినేషన్. అంటే తెలుగులో వాయిదాలు వేయాలి, వేయకూడదా? వాయిదాలు వేయకపోవడం. R అంటే రెస్పెక్ట్. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి? గురువులకి. E అంటే అట్రాక్షన్. ఎవరి పట్ల ఆకర్షణ ఉండాలి? ధనం జనం సుందరి కాదా? ఎవరి పట్ల? భగవంతుని పట్ల. ఇంకేం చెప్పాను దాని గురించి? ప్రచారం చేయాలని కూడా చెప్పాను, రైట్? ప్రచారం చేస్తే ఏమవుతుంది? నీ కన్విక్షన్ స్ట్రాంగ్ అవుతాయి. అదర్వైజ్ మన కన్విక్షన్, మన ఫెయిత్ ఎలా ఉంటుందో తెలుసా? తామరాకు మీద నీటి బుట్లా ఉంటుంది, ఉఫ్ఫడుత్తే పడిపోతుంది. కానీ ప్రచారం చేయడం మొదలెడితే గట్టిగా సిమెంట్లో అయిపోద్ది అనమాట. ఎంతమంది మీ ఫెయిత్ స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి. ఏం చేయాలి? ప్రచారం చేయాలి. PRAH అంటే హ్యూమిలిటీ, వినయం. ఎలా చూసాం మనం అది? భగవంతుడి ముందు ఏం చెప్తున్నాడు? నేను ఉగ్రజాతి, నాకేం అర్హత లేదని చెప్తున్నాడు. తన క్వాలిఫికేషన్ చూసుకోవట్లే, డిస్క్వాలిఫికేషన్ చూసుకుంటున్నాడు. PRAHL. ఎల్ అంటే ఏంటి? లవ్ ఫర్ ఆపోజిట్ సెక్స్, ఆల్ లివింగ్ ఎంటిటీస్, సమస్త జీవుల పట్ల ప్రేమ.
ఎలా చూపిస్తారా ప్రేమని? పువ్విచ్చా, లవ్వు పువ్వు ఎలా చూపిస్తాం? పువ్విచ్చి కాదు, బుక్కిచ్చి చూపిస్తాం. అవునా కాదా? రైట్. సోచేతతో విముఖ చేతస ఇంద్రియార్థ. ఎవరైతే భౌతిక సుఖం కోసం మాయాదేవిని భౌతిక సుఖం కోసము కృష్ణుని వదిలేస్తారో అలాంటి వారి పట్ల మన ప్రేమ చూపించాలి. రైట్. వి షో దర్ లవ్ నాట్ బై గివింగ్ ఫ్లవర్ బట్ బై గివింగ్ బుక్స్. PRALH PRHL. నెక్స్ట్ ఏంటి? ఏ అంటే ఏం చెప్పాను? అసోసియేషన్. నాకు ఇవేమీ వద్దు, నాకు డివోటీస్ అసోసియేషన్ కావాలని అడుగుతున్నాను. లాస్ట్ ఏంటి? డి అంటే ఏమని చెప్పాము? డిపెండెన్స్ అండ్ డివోషన్. డిపెండెన్స్కి ఏ శ్లోకం చెప్పాము? బాలస్య నేహ శరణం శ్లోకం చెప్పాను. అన్ని డివోషన్కి ఏ శ్లోకం చెప్పాను నేను? యది దాస్యస్య మే కామ శ్లోకం చెప్పాను. 7, 10, 6 ఇవన్నీ అద్భుతమైన శ్లోకాలు. వీలైతే కంటెస్ట్ చేయండి. ఆల్ రైట్. సో ప్రహ్లాదుడి నుంచి మనము 8 టీచింగ్స్, బోధనలు విన్నాం. మనం 8 శ్లోకాలు చర్చించుకున్నాం ఈరోజు. సో 8 శ్లోకాలు వచ్చే గురువారం వరకు ఇంకొకసారి శ్లోకాలు చదవండి. 8 శ్లోకాలు చదవండి. 8 శ్లోకాలను వీలైతే కంటెస్ట్ చేయండి. ఇది మీకు నరసింహస్వామి యొక్క కాన్షియస్నెస్ని మెయింటైన్ చేస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రద్రా శ్రీమద్ భాగవతం की, नरसिंह भगवान की, प्रहलाद महाराज की, श्रील प्रभुपाद की.